డైలీ న్యూస్ అనాలిసిస్. క్లౌడ్ బరస్ట్ ఉత్తర తెలంగాణను ముంచేసింది. కామారెడ్డి, మెదక్ జిల్లాలు జలమయమయ్యాయి. సిద్దిపేట్, సిరిసిల్ల, నిర్మల్, కరీంనగర్ జిల్లాలను వరద ముంచెత్తింది. కుండపోత వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్స్ తో అపార నష్టం జరిగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసిన సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. లోపాలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపితే వందల గ్రామాలకు గండముంటుందని చెప్పారు. అటు కేటీఆర్, హరీష్ రావులు వరద ప్రాంతాల్లో తిరిగారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బాధితులకు తక్షణ సహాయం అందలేదన్నారు. ఇక వరదలతో ఉత్తర తెలంగాణలో ఎంత నష్టం జరిగింది, ప్రభుత్వం తక్షణ చేయాల్సిన పనులేంటి, వరదల చుట్టూ సాగుతున్న రాజకీయంపై వాల్టీ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, క్లౌడ్ బరస్ట్ తో ఉత్తర తెలంగాణ వణికిపోయింది. చాలా అపార నష్టం జరిగింది. ఎందుకు వరదలను అధికారులు ముందే ఊహించలేకపోయారా? నష్ట తీవ్రత ఇంతగా ఎందుకు జరిగినట్టు? సో ఒకటి ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు జరిగింది నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది ఒకటి మనం ఆలోచించాలి. ఒకటి ప్రాణ నష్టం జరగద్దు, ఆస్తి నష్టం జరగద్దు, ఇంకేమైనా వార్నింగ్స్ ఉన్నాయా ఒకసారి మనం లేటెస్ట్ సిచ్యువేషన్ చూద్దాం. ఇప్పుడు ఎందుకింత క్లౌడ్ బర్స్ట్ జరిగిందంటే ఒకసారి మనం చూడొచ్చు. ఇక్కడ మ్యాప్ కనుక చూస్తే కనుక మనం ఒకటే ఏరియాలో చాలా ఎక్కువ పడ్డది. మీరు చూడండి, ఇక్కడ రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ ఈజ్ డేంజరస్. మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, సంగారెడ్డి, ఈ 5 జిల్లాల్లో చాలా అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాలు చాలా ఎఫెక్ట్ అయ్యాయి. ఇక్కడ మనం చూస్తే కనుక ఆరెంజ్ కలర్, అదేవిధంగా రెడ్ కలర్లో నిర్మల్ జిల్లా మనకు కనబడుతుంది. తర్వాత నిజామాబాద్ జిల్లాలో కొంత పార్ట్ కనబడుతుంది, కామారెడ్డి జిల్లాలో కొంత పార్ట్ కనబడుతుంది, మెదక్ జిల్లాలో కొంత పార్ట్ కనబడుతుంది, సిద్దిపేట జిల్లాలో కొంత పార్ట్ కూడా కనబడుతుంది, కరీంనగర్ జిల్లాలో కూడా కొంత పార్ట్ కనబడుతుంది. నిన్న రికార్డ్ అయిన రెయిన్ఫాల్, హైయెస్ట్ రెయిన్ఫాల్ రికార్డ్ ఇస్ కామారెడ్డిలోని రాజంపేటలో 494 మిల్లీమీటర్లు, అంటే 49 సెంటీమీటర్ల వర్షం. కామారెడ్డి యావరేజ్ రెయిన్ఫాల్ ఎంత తెలుసా మీకు? కామారెడ్డి జిల్లా మొత్తం యావరేజ్ రెయిన్ఫాల్ ఒకసారి మనం చూస్తే కనుక కామారెడ్డి డిస్టిక్ యావరేజ్ రెయిన్ఫాల్ సంవత్సరంలో నార్మల్గా పడే వర్షం కామారెడ్డి జిల్లాలో ఇక్కడ మనం చూస్తే 613 మిల్లీమీటర్లు. అక్కడ నేను దాని కర్సర్ ఎక్కడ కనబడుతుంది, 613.5, అంటే 61 సెంటీమీటర్ల వర్షపాతం జూన్ నుంచి ఆగస్టు వరకు పడాలి. మొన్నటి వరకు లోటు వర్షపాతం ఉంది. 61 సెంటీమీటర్ల వర్షపాతం జూన్ నుంచి ఆగస్టు 3 నెలల్లో పడాల్సిన వర్షం 49 సెంటీమీటర్లు ఈ రాజంపేట అనే ప్రాంతంలో ఒకటే రోజు పడింది. ఒకటే రోజు, అది కూడా ఒక 8 అవర్స్ వ్యవధిలో. నిన్న 49 పడ్డది, మొన్న 13. సో 2 రోజులు కలిపితే 62 సెంటీమీటర్లు. ఒక సంవత్సరంలో పడాల్సిన వర్షం 2 రోజుల్లో పడింది. 2 రోజుల్లో పడడంతో ఎక్కడ ఎంత కెపాసిటీ చెరువైనా దాన్ని ఆపలేదు. అది హైదరాబాద్లో ఇటువంటి వర్షం పడి ఉంటే మనం అసలు బీభత్సం ఊహించలేము. అది గ్రామీణ ప్రాంతం కాబట్టి సస్టైన్ అయింది, కానీ లేకపోతే ఇది సస్టైన్ అయ్యేది కాదు. ఇది మనకు కొత్త కాదు, ఇటీవల కాలంలో రీసెంట్ కాలంలో రెగ్యులర్గా జరుగుతూ వస్తుంది. అందుకని ఇదంతా కూడా ఈ ఆరెంజ్ అదేవిధంగా రెడ్ జోన్ ఏదైతే ఉందో చాలా డేంజరస్ జోన్. ఇక్కడే ఇప్పుడు పంట నష్టం కానీ మిగతా అన్ని వాటిల్లాయి. సో ములుగు జిల్లాలో 2022లో భూపాలపల్లి జిల్లాలో ఒక గ్రామంలో 65 సెంటీమీటర్లు 24 గంటల్లో పడింది. నార్మల్గా ఏంటంటే ముంబై లాంటి ప్లేసెస్లో, ఎందుకంటే వెస్ట్ కోస్ట్ తీరంలో ఇటువంటి భారీ వర్షాలు పడతాయి. పశ్చిమ తీరంలో ముంబైలో మనకు గుర్తునే ఉంటుంది, ఒక 15 ఏళ్ల క్రితం 96 సెంటీమీటర్ల వర్షపాతం ఒక రోజులో నమోదైంది. సో ఇది క్లౌడ్ బ్రస్ట్ అంటే ఒక 2-3 గంటల్లోనే 10-15 సెంటీమీటర్లు దాటితే కనుక క్లౌడ్ బర్స్ట్ అంటారు. ఒక రోజులో 21 సెంటీమీటర్ల కంటే ఎక్కువ పడితే అత్యంత భారీ వర్షం అంటారు. ఇక ఎక్సెప్షనల్ రెయిన్ఫాల్ 45 సెంటీమీటర్ల కంటే ఎక్కువ రెయిన్ఫాల్ పడితే ఎక్సెప్షనల్ రెయిన్ఫాల్ అంటారు. సో ఇది ఎందుకు ఎక్సెప్షనల్ రెయిన్ఫాల్ వచ్చింది? ఇక్కడ అల్పపీడనం ఇక్కడ మనకు కనబడుతుంది. మనం చూస్తే కనుక ఈ అల్పపీడనం ఇప్పుడు కనబడుతుంది, చూస్తున్నారు కదా, ఈ సర్కిల్లో ఉన్న ఏరియా అల్పపీడనం. ఎగ్జాక్ట్లీ అల్పపీడనం ఇప్పుడు తెలంగాణ, దక్షిణ ఛత్తీస్గఢ్ మీద ఉంది. సో తెలంగాణ మీద ఉంటే తెలంగాణకు ముప్పు కాదు. ఇప్పటి వరకు ఈ అల్పపీడనం నేను ఈ కర్సర్ చూపించిన ప్రాంతంలో ఉన్నప్పుడు, అంటే తీరం దాటక ముందు ఈ ఒడిశా, అదేవిధంగా దక్షిణ ఉత్తర కోస్తా,
దగ్గర ఉన్నప్పుడు దీని ఎఫెక్ట్ ఇది ఎప్పుడు కూడా ఏంటంటే నైరుతి దిక్కున ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ అల్పపీడనం ఉన్న నైరుతి దిక్కున దీని ఎఫెక్ట్ చూస్తుంది. అందుకని నైరుతి ఋతుపవనాలు సో నైరుతి దిక్కులో ఉన్న ప్రాంతంలో ఉన్నప్పుడు చూపిస్తుంది. సో నిన్న మొన్న బాగా ఎఫెక్ట్ చూపించడానికి కారణం అక్కడ నైరుతి దిక్కులో ఉన్నప్పుడు ఒడిశా అదేవిధంగా ఉత్తర కోస్తా దగ్గర ఉన్నప్పుడు దీని ఇంపాక్ట్ తెలంగాణ మీద ఎక్కువ ఉంది. ఇప్పుడు తెలంగాణ మీద దీని ఇంపాక్ట్ తగ్గిపోయింది. నేను లేటెస్ట్ మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూడండి, ఇది తెలంగాణ. సో ఇప్పుడు తెలంగాణ నుంచి ఈ అల్పపీడన ప్రభావం తగ్గింది. ఇప్పుడు మీరు క్లౌడ్ ఎక్కడ కనబడుతుంది చూసారు కదా, ఈ ఏరియా ఇదంతా కూడా మహారాష్ట్ర. సో ఇప్పుడు వర్షాలన్నీ కూడా మేజర్గా మహారాష్ట్రలో మరాఠ్వాడ, తర్వాత ఉత్తర మహారాష్ట్ర, కొంకణ్, ముంబైలో ఇప్పుడు అత్యంత భారీ వర్షం పడుతుంది. సో ఈ అల్పపీడన ప్రభావం ఇప్పుడు తెలంగాణ మీద లేదు. తెలంగాణలో మన క్లౌడ్ ఎక్కడ కనబడుతుంది, కొంత ఈ నల్గొండ ఈ పార్ట్లో కనబడుతుంది, మిగతా పార్ట్లో క్లౌడ్ లేదు. సో ఇట్లా అల్పపీడనం ఏర్పడ్డప్పుడు ఇట్లా కొన్ని వందల కిలోమీటర్ల వరకు అత్యంత భారీ వర్షాలు పడతాయి. సో ఇప్పుడు మనకేందంటే ఇప్పుడు మన తెలంగాణ మీదే దక్షిణ ఛత్తీస్గఢ్ మీద అల్పపీడనం ఉంది. ఇది 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. కాబట్టి దీని ఇంపాక్ట్ ఇప్పుడు మనకు ఉత్తర కోస్తా ఒడిశా ఉన్నప్పుడు తెలంగాణ మీద ఎఫెక్ట్ పడింది. ఇప్పుడు తెలంగాణ దక్షిణ ఛత్తీస్గఢ్ మీద ఉన్నప్పుడు దీని ఇంపాక్ట్ మహారాష్ట్ర వైపుగా వెళ్ళిపోయింది. అందుకనే మనం ఒకసారి రాడార్లో చూస్తే మనకు తెలంగాణలో చాలా క్లీన్గా కనబడుతుంది. మళ్ళీ వర్షం పడుతుంది. అది ఎక్కడ అంటే తక్కువ వర్షమే, మెదక్కు, సంగారెడ్డి, కామారెడ్డిలో కొంత ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఇవాళ జిహెచ్ఎంసీ ఏరియాలో కొంచెం కూడా వర్షం లేదు. సూర్యాపేట జిల్లాలో ఉంది. నార్మల్గా ఇప్పుడు అల్పపీడనం పడితే ఇదంతా కూడా కనిపించాలి, మనకు బ్లూ కలర్లో కనిపించాలి. సో లైట్ రెయిన్ఫాల్ మాత్రమే ఉంది. ఇంకా తెలంగాణకి ముప్పు తప్పినట్టే. ఈ అల్పపీడనానికి సంబంధించిన ముప్పు తప్పింది. అల్పపీడన ఎఫెక్ట్ ఇంకా తెలంగాణ నుంచి పోయింది. ఇప్పుడు అల్పపీడన ఎఫెక్ట్ అంతా కూడా ఎక్కడుందంటే మహారాష్ట్ర మీద ఉంది. మహారాష్ట్రలో నాందేడు, తర్వాత మన ఏమంటారు మరాఠ్వాడ రీజన్ అంటాం, నాందేడ్, పర్బని, బీదర్, లాతూర్, షోలాపూర్, ఆ తర్వాత ముంబై వరకు కూడా, పూణే, అన్ని చోట్ల కూడా ఇప్పుడు మహారాష్ట్రలో నెక్స్ట్ 2 days దీని ఎఫెక్ట్ మహారాష్ట్ర మీద, తర్వాత గుజరాత్లో కూడా మనం చూస్తున్నాం. గుజరాత్, మహారాష్ట్ర, వెస్ట్ మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాల్లో అత్యంత ఎక్కువ ఎఫెక్ట్ ఈ అల్పపీడనానికి సంబంధించిన ఎఫెక్ట్ ఉండబోతుంది. తెలంగాణ మీద అయితే అల్పపీడనం ద్వారా వర్షాలు ఉండవు, నార్మల్ రెయిన్స్ ఉంటాయి. 1-2 సెంటీమీటర్లు, 2-3 సెంటీమీటర్లు ఉంటాయి. కానీ ఇక 30 సెంటీమీటర్లు, 40 సెంటీమీటర్ల వర్షపాతం అయితే తెలంగాణకు అయిపోయింది. ఇవాళ మధ్యాహ్నంతో ఈ అల్పపీడన ప్రభావం తెలంగాణ మీద పోయింది. వర్షాలు పూర్తిగా పడవని కాదు, పడతాయి. 2-3 సెంటీమీటర్లు, 3-4 సెంటీమీటర్లు, 5-6 సెంటీమీటర్లు పడితే పెద్ద ఎఫెక్ట్ ఈ విధంగా ఉండదు. సో ఒక రెస్పైట్ ఏంటంటే మనం ప్రజలకి మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి వాళ్ళకి చెప్తుంది ఏంటంటే ఇక అల్పపీడన ప్రభావం తగ్గింది, నార్మల్ రెయిన్స్ మాత్రం ఉంటాయి. నార్మల్ రెయిన్స్తో పెద్ద ఎఫెక్ట్ ఉండదు. సో ఇదేదో ముందు ఊహించింది కాదు, అల్పపీడనం ఎఫెక్ట్ ఉంటుందని చెప్పారు. కానీ ఎక్కడ ఎఫెక్ట్ పడుతుంది అంటే ఒకటే ఏరియాలో. ఇప్పుడు నిన్న రెయిన్ఫాల్ చూసాం, ఎక్కడ పడింది, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్కు, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్. మళ్ళీ ఇవాళ చూడండి, ఇవాళ ఎక్కడ ఇంపాక్ట్ కనిపిస్తుంది, మళ్ళా అదే జిల్లాలో ఇవాళ వర్షం పడింది. మెదక్కు, సిద్దిపేట, కామారెడ్డి ఈ జిల్లాలోనే మనకు రెయిన్ఫాల్ ఎక్కువ మనకు కనపడుతున్న పరిస్థితి. ఒకసారి ఇవాళ రెయిన్ఫాల్ మనం చూద్దాం. ఇవాళ ఇప్పటి వరకు నమోదైన రెయిన్ఫాల్ చూస్తే కనుక ఇవాళ నిజామాబాద్లో, కామారెడ్డిలో ఎక్కువ వర్షం పడ్డది. టుడే స్టేట్ రెయిన్ఫాల్ హైయెస్ట్ కామారెడ్డిలోనే, మళ్ళీ రామారెడ్డి అనే ప్రాంతంలో 171 మిల్లీమీటర్లు అంటే 17.1 సెంటీమీటర్స్. బోధన్లో, నిజామాబాద్ జిల్లాలో 16.3 సెంటీమీటర్లు, సిరికొండలో 16.3, ఆ సిరికొండ ప్రాంతంలోనే 16-13, దర్పల్లిలో 12.4, మాక్లూరులో 12.2, భీమ్గల్లో 11.8 ఇట్లా వర్షాలు పడ్డాయి. సో ఎక్కువ మేజర్గా ఇవాళ నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ కానీ, కామారెడ్డి కానీ, నిర్మల్ కానీ ఇక్కడ భారీ వర్షాలు పడ్డాయి. నిన్నటికి సంబంధించి మ్యాప్ చూసుకుంటే నిన్న అసలు రాష్ట్రం అంతటా వర్షం పడ్డది. అందులో ఎస్పెషల్లీ అత్యంత ఎక్కువ వర్షం పడ్డ జిల్లాలు, ఈ జిల్లాల్లో చాలా ఎక్కువ ప్రభావం ఉంది. సో ఇక్కడ వర్షం పడితే ఏమవుతుంది, నిజామాబాద్లో, మెదక్లో వర్షాలు పడితే గోదావరికి, మానేరుకు వరదలు వస్తాయి. సో మానేరు నది ఫుల్గా నిన్న 1,80,000, 2 లక్షల క్యూసెక్లు అంత వర్షం పడేసరికి ఒక్కసారిగా అప్పటి వరకు మిడ్ మానేరుకు నీళ్లు లిఫ్ట్ చేయాల్సిందల్లా కూడా చేంజ్ అయిపోయింది. ఒకసారి మనం చూద్దాం.
నిన్న ఇక్కడ కామారెడ్డి జిల్లాలోనే చూడండి, నిన్న ఒక్కరోజు నార్మల్గా ఈ సమయంలో 5.5 మిల్లీమీటర్లు అంటే 0.5 సెంటీమీటర్ వర్షం పడాలి ఒక్క రోజులో. కానీ కామారెడ్డిలో పడ్డ వర్షం ఎంత? యాక్చువల్ రెయిన్ఫాల్ ఓవరాల్గా కామారెడ్డి జిల్లా మొత్తం 19.2 సెంటీమీటర్ల వర్షం పడ్డది. అదేవిధంగా మెదక్లో 149 మిల్లీమీటర్లు అంటే 14.9 సెంటీమీటర్ల వర్షం పడ్డది. సిద్దిపేటలో 9.9 అంటే 10 సెంటీమీటర్ల వర్షం పడింది. అట్లాగే నిర్మల్ జిల్లాలో 12.5 సెంటీమీటర్ల వర్షం పడింది. నిజామాబాద్లో 8.4 సెంటీమీటర్లు యావరేజ్ రెయిన్ఫాల్. జగిత్యాల్లో 6.5. సో ఇప్పుడు నిన్నటి తర్వాత ఇవాళటి వరకు మనం ఉన్న ఫిగర్ చూస్తే స్టేట్ యావరేజ్ రెయిన్ఫాల్ సర్ప్లస్ ఉంది. 25% ఎక్కువ రెయిన్ఫాల్ నమోదైంది. పడాల్సిన దానికంటే జూన్ జూలైలో కరువు అనుకున్నాం, కానీ ఒక్క అల్పపీడనం మొత్తం మార్చేసింది. 25% సర్ప్లస్ ఉంది. కొన్ని చోట్ల మాత్రమే తక్కువ రెయిన్ఫాల్ ఉంది, మిగతా అన్ని కూడా ఎక్సెస్ రెయిన్ఫాల్. మంచిర్యాలలో 4% తక్కువ ఉంది, 4% అంటే నార్మలే. తర్వాత జగిత్యాల్లో 4% తక్కువ ఉంది. అండ్ జగిత్యాల్లో 5%, నిజామాబాద్లో 4% తక్కువ ఉంది, పెద్దపల్లిలో 15% తక్కువ ఉంది, జయశంకర్ భూపాలపల్లిలో 2%, అదేవిధంగా హనుమకొండలో 1%. మిగతా అన్ని చోట్ల కూడా ఎక్సెస్, లార్జ్ ఎక్సెస్. ఇప్పుడు మీరు మెదక్ జిల్లా చూడండి, 87% ఎక్కువ వర్షపాతం నమోదైంది, అంటే సీజన్ మొత్తం నేను చెప్తున్నా. సిద్దిపేటలో 63% ఎక్కువ నమోదైంది, రంగారెడ్డిలో 60%, హైదరాబాద్లో 36% ఎక్కువ రెయిన్ఫాల్ నమోదైంది, మహబూబ్ నగర్లో 81% ఎక్కువ రెయిన్ఫాల్ నమోదైంది. సో ఓవరాల్గా మొత్తం తెలంగాణ అంతటా కూడా ఈ అల్పపీడనం వల్ల విస్తారంగా వర్షాలు కురిసాయి. ఇంకా 1 మంత్ సీజన్ ఉంది మనకి. సో 1 మంత్ సీజన్లో ఇంకా ఏమైనా జరగవచ్చు. ఇంకా కూడా 2-3 అల్పపీడనాలు సెప్టెంబర్లో కూడా నార్మల్గా ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఒక వారం రోజుల వరకు అయితే మనకి పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ఇప్పుడు వర్షం చూస్తే మనకు జల్గావ్, అకోలా అంటే మొత్తం మహారాష్ట్రలో ఎక్కువ ఈ రెయిన్ బెల్ట్ షిఫ్ట్ అయిపోయింది. సో ఒకసారి మనతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్, మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. జూపల్లి గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. సో ఓవరాల్ గా ఇప్పుడు మీరు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. మీకు మీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నమస్కారం సార్. సో సార్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మీరు, ఎట్లా ఉంది సార్ అక్కడ సిచ్యువేషన్? ఆదిలాబాద్ జిల్లా ఈ సందర్భంలో ఈ అధిక వర్షాలు ఇబ్బందులను పోల్చుకున్నప్పుడు కామారెడ్డి అండ్ అదర్ డిస్ట్రిక్ట్ చాలా తక్కువ కంపారిటివ్లీ. బట్ స్టిల్ నిర్మల్ జిల్లాలో కొంత ఎక్కువ ఉన్నది. అక్కడ ఒకసారి రోడ్లు తెగిపోవడాలు, ఒక పర్సన్ వాటర్లో అంటే చిక్కుకుపోవడము, అతన్ని బయటకు తీయడం కూడా జరిగింది. ఎస్డిఆర్ బృందాలతో బయటకు తీయడం జరిగింది. సో ఇప్పుడు అంటే ఆల్ ప్రికాషన్స్ అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత టోటల్ మెన్ అండ్ మెషినరీ మొత్తం కూడా ఇందులో టోటల్ గా లీనమే పనిచేసే కార్యం జరుగుతా ఉంది. నేను కూడా ఆల్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ నలుగురితో కూడా ఎవ్రీ 10 hours అట్లా ఇన్ టచ్ విత్ దెమ్. వాళ్ళతో టెలిగ్రామ్ మాట్లాడుతా ఉన్నాను సూపర్ యాజ్ ఆఫ్ నౌ. బట్ అన్ఫార్చునేట్ గా అంటే ఈ ఇంతటి వర్షాలు గతంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పడలేదు. ఆల్మోస్ట్ 20 సెంటీమీటర్ 30 సెంటీమీటర్ వచ్చింది. సో నౌ ఇప్పుడైతే నిలకడగా ఉంది. అయితే నిర్మల్లో ఎక్కువ ఇంపాక్ట్ పడ్డది సార్. మొన్న రాత్రి నిర్మల్లో పడ్డ వర్షంతో నిర్మల్లో ఇంపాక్ట్ ఎక్కువ ఉంది, కొంత ఎక్కువ ఉంది. నిర్మల్ టౌన్ లో కూడా ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు బ్రీచెస్ అయినాయి, అక్కడ జరిగినాయి, అన్ని రెస్టోర్ చేసేది ఉంది. ప్రాణ నష్టం కానీ బట్ ఆస్తి నష్టం ఉన్నప్పుడు రైతులకు పంట పొలాలకు నష్టం జరిగింది. రైతులకు పంట నష్టం జరిగింది. అది ఎన్యూమరేషన్ ఇంకా చేయలేదు. ఎన్యూమరేషన్ చేయాలంటే కొంత సమయం పడుతుంది. షార్ట్లీ అంటే కొంత వాటర్ నీటి ఉధృతి తగ్గితే ఎన్యూమరేషన్ చేయగలుగుతాం. అయితే ఒకటి, ఇప్పుడు ఇవాళ కేటీఆర్ టూర్ చేశారు, తర్వాత బండి సంజయ్ కూడా టూర్ చేశారు. కేటీఆర్ ఏమంటారంటే ఇది తెలుసు ఇంత
వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా సరే పట్టించుకోలేదు, ముఖ్యమంత్రి పట్టించుకోలేదు, మంత్రులు పట్టించుకోలేదు. హెలికాప్టర్ ఓలా బైక్ లాగా యూజ్ చేస్తారు కానీ నిన్న హెలికాప్టర్ ఎందుకు పంపలేదని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఈ కామారెడ్డి కానీ, మెదక్ కానీ, ఆదిలాబాద్లో కానీ ఎందుకు నిన్న అసలు యూజ్ చేయలేకపోయారు అని క్వశ్చన్ చేస్తున్నారు ఆయన. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మనము వీటిని అరికట్టలేము. ప్రకృతి జరిగినప్పుడు నష్ట నివారణ చర్యలు ఇటు అధికార యంత్రాంగము, ఇటు ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి గారితో సహా ఇవన్నిటిపైన ప్రతి నిత్యం కూడా ప్రతి గంటకు సమీక్షిస్తూ తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంక్లూడింగ్ ఈవెన్ అంటే హెలికాప్టర్ ద్వారా లిఫ్ట్ చేసి కూడా ప్రాణాలు రక్షించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒకటే రైతాంగం నుంచి డ్యామేజ్ అనేది వరద నష్టాన్ని అంచనా వేయాల్సి ఉంది. వాటర్ లెవెల్స్ తగ్గితేనే ఎంత నష్టం జరిగిందని తెలుస్తుంది. నష్టం జరిగిన రైతాంగం అందరూ కూడా వాళ్లకు నష్టపరిహారం జరిగే కార్యక్రమం జరుగుతుంది. పర్ ఎకర్ 10,000 రూపీస్ చొప్పున చేయడం జరుగుతుంది. ఓకే, ఇవాళ ముఖ్యమంత్రి ఇప్పుడు ఏరియల్ రివ్యూ చేశారు, తర్వాత మెదక్ లో కూడా రివ్యూ చేశారు. బట్ ప్రతిపక్షం నుంచి ఏంటంటే ఇది ముందుగా నివారించదగ్గది. ఇప్పుడు 4-5 చనిపోయారు ఉమ్మడి మెదక్ జిల్లా దానిలో. అప్పుడు హెలికాప్టర్ గురించి వాళ్ళు పదే క్వశ్చన్ చేస్తున్నారు. కొద్దిమంది మంత్రులు హెలికాప్టర్ వాడుతున్నారు. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం వాస్తవాలు తెలిసి కూడా ఆరోపణ చేయడం అనేది రాజకీయ లబ్ధి కోసం చేసేది తప్ప ఆ ప్రకారం మాట్లాడితే ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు కూడా కేటీఆర్ ఇంకోరైనా కూడా 60 మంది 70 మంది చనిపోతే కూడా పోయి పరామర్శించే పాపన పోలేదు. ఇప్పుడు వాళ్ళకు అదే వేములవాడ యాక్సిడెంట్ కావచ్చు, చాలా జరిగినాయి. కొండగట్ట యాక్సిడెంట్. ఓకే, థ్యాంక్ లేదు కృష్ణ జూపల్లి గారు రివ్యూ మీటింగ్. సో జూపల్లి గారు రివ్యూ మీటింగ్ లో ఉన్నారు. సో థ్యాంక్ యూ జూపల్లి కృష్ణారావు గారు. మొత్తానికి ఈ సమయంలో రాజకీయం చేయడం కరెక్ట్ కాదని ఆయన అంటున్నారు స్పందన. బట్ ఒక ఫోటో మనం చూస్తే కనుక మనకు రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ మనకు తెలిసిపోద్ది. ఇప్పుడు మనం దీనిలో చూస్తే ఇది ఎందుకు ఇంత ఇక్కడే ఆ ప్రాంతాల్లోనే ఆ రెడ్ ఆరెంజ్ కలర్లో ఉన్న కాన్సన్ట్రేటెడ్ ఏరియాలోనే చాలా ఎక్కువ వర్షపాతం నమోదైంది. సో ఎక్కువ నష్టం వాటిన జిల్లాలు ఇప్పుడు మెదక్, కామారెడ్డి జిల్లాలో అత్యంత ఎక్కువ, చాలా ఎక్కువ వర్షపాతం నమోదైంది. డ్యామేజ్ కూడా అక్కడే ఎక్కువ జరిగింది. తర్వాత నిజామాబాద్ జిల్లాలో కూడా చాలా ఎక్కువ వర్షపాతం నమోదైంది, అక్కడ డ్యామేజ్ జరుగుతుంది, క్రాప్ డ్యామేజ్. మెదక్కు, సిద్దిపేట ఇటువంటివన్నీ ప్రాంతాల్లో కూడా నమోదైంది. కామారెడ్డి మేజర్గా ఉంది. ఇవాళ నిజానికి సీఎం ఏరియల్ సర్వే ఫస్ట్ ఎల్లంపల్లిలో చేశారు ఆయన. ఒకసారి సీఎం ఏరియల్ సర్వే విజువల్స్ ఉంటే ప్లే చేయగలరు. అట్లా సీఎం అక్కడ మాట్లాడారు కూడా. ఎల్లంపల్లి దగ్గర జనరల్ ఆడియోలో క్యాచ్ అయింది. కొంత కాళేశ్వరం ప్రాజెక్టు దాన్ని నింపు ఉంటే 100 గ్రామాలు మునిగిపోయేవి అని చెప్పి ఆయన ఇటు ప్రతిపక్షం కేటీఆర్ వీళ్ళను బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారు ప్రభుత్వాన్ని. కేటీఆర్ ఏమంటారు, ప్రభుత్వ హెలికాప్టరు రాహుల్ గాంధీ కోసం బీహార్ పంపించారు. సో ఇక్కడ హెలికాప్టర్ అందుబాటులో లేకుండా పోయింది, ఇక్కడ ప్రజల ప్రాణాలు రక్షించేందుకు హెలికాప్టర్ లేకుండా పోయింది. తర్వాత మంత్రులు ఓలా బైకుల కంటే దారుణంగా, ఉబెరు ఓలా బైకుల కంటే దారుణంగా హెలికాప్టర్ని యూజ్ చేస్తున్నారు. 100 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్లు పోతున్నారు. నిన్న మాత్రం హెలికాప్టర్ లేదు, ఉంటే ప్రాణాలు బతికేవి. అంటే సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో అక్కడ ఒకళ్ళిద్దరు చనిపోయారు, కామారెడ్డిలో కానీ అని కేటీఆర్ ఆరోపణలు చేస్తే, ఇటు రేవంత్ రెడ్డి రివర్స్ ఆరోపణ చేశారు. ఇప్పుడు కాళేశ్వరం కనుక నింపుంటే, ఈ మేడిగడ్డ అన్నారం సుందీలో నింపుంటే 100 గ్రామాలు కొట్టుకుపోయేవి, అది టెక్నికల్గా ప్రాబ్లం ఉంది అని చెప్పి ఆయన చెప్పారు. నిజానికి కామారెడ్డి కలెక్టరేట్లో రేవంత్ రెడ్డి రివ్యూ కోసం అంతా రెడీ ఉంది. కానీ కరెక్ట్గా సమయానికి కామారెడ్డిలో ఇక్కడ నేను ఇప్పుడు చూపించాను, అక్కడ వర్షం పడుతుంది. కామారెడ్డి ప్రాంతంలో కొంత వర్షం స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ హెలికాప్టర్ ల్యాండింగ్కి అనుకూలించకపోవడంతో మెదక్లో ఆయన చివరికి రివ్యూ మీటింగ్, మెదక్ ఎస్పీ కార్యాలయంలో రివ్యూ మీటింగ్ పెట్టి వెనుదిరగాల్సి వచ్చింది. మొదలు ఎల్లంపల్లి వెళ్ళారు, ఎల్లంపల్లి నుంచి కామారెడ్డిలో ల్యాండ్ కావాలి, కామారెడ్డిలో ల్యాండ్ కాలేకపోయింది. దాని తర్వాత మెదక్ వచ్చారు, మెదక్ ఎస్పీ ఆఫీస్లో రివ్యూ మీటింగ్ పెట్టి రావాల్సిన పరిస్థితి. రేవంత్ రెడ్డి మాట్లాడింది ఉంటే ప్లే చేయాలి, అదేవిధంగా కేటీఆర్ మాట్లాడింది ఉంటే కూడా ప్లే చేయాలి. అంటే ఎవరెవరు ఏమనుకున్నారు. అయితే ఒకటి,
ఇక్కడ బండి సంజయ్ని అభినందించాలి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా. హెలికాప్టర్ అయిన కేంద్ర ప్రభుత్వం నుంచి డిఫెన్స్ మినిస్ట్రీ రక్షణ శాఖ నుంచి ఆయన హెలికాప్టర్ తెప్పించారు. రాజ్నాథ్ సింగ్తో తర్వాత అమిత్ షాతో ఇద్దరితో కూడా మాట్లాడారు. ఎప్పటికప్పుడు వాళ్ళతో టచ్లో ఉన్నారు. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్తో మాట్లాడి హకీంపేట ఎయిర్ ఫోర్స్ నుంచి ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ రంగంలోకి దించి ఒక ఇద్దరు ముగ్గురిని సిరిసిల్ల ప్రాంతంలో రక్షించగలిగారు. నలుగురు ఐదుగురిని రక్షించగలిగారు. అందుకు నిజంగా ఆయనకు అభినందన తెలపాలి. అదే సందర్భంలో వాళ్ళిద్దరు కలిశారు. కేటీఆర్, బండి సంజయ్ ఇద్దరు కూడా ఎప్పుడు రోజు తిట్టుకునే వ్యక్తులు, చాలా సీరియస్గా విమర్శలు చేసుకుంటారు. సో అక్కడ కేటీఆర్, బండి సంజయ్ ఎదురు తారసపడ్డారు. అప్పుడు కేటీఆర్ చొరవ తీసుకొని బండి సంజయ్ని పలకరించారు. ఆయన వెహికల్ వెళ్తుండగా పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చి జస్ట్ ఒక 30 సెకండ్స్ మాట్లాడుకున్నారు. సో రాజకీయాలు ఎట్లా ఉన్నా సరే నిజానికి ఆ రిలేషన్షిప్ను తప్పుబట్టాల్సిన అవసరం లేదు. రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు వస్తాయి కేటీఆర్, బండి సంజయ్ ఒకటేనే. బట్ రాజకీయంగా భిన్న ధృవాలైనా సరే డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ మాట్లాడుకుంటే తప్పేం లేదు. ఆ విజువల్ ఉంటే కూడా మనం ప్లే చేయొచ్చు. అయితే ఒకసారి రేవంత్ రెడ్డి ఏమన్నారు ఎల్లంపల్లి మనం చూడొచ్చు. అక్కడ కేటీఆర్, అక్కడ బండి సంజయ్ వెళుతుండగా సేమ్ ఇద్దరు సిరిసిల్లో తారసపడ్డారు. ఎందుకంటే సిరిసిల్ల బండి సంజయ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కిందకు వస్తుంది. ఆయన సిరిసిల్లకు ఎమ్మెల్యే కేటీఆర్, మెంబర్ ఆఫ్ పార్లమెంటు బండి సంజయ్. సో అక్కడ ఆయన కేటీఆర్ ఇవాళ ఉదయం నుంచి ఆయన టూర్ చేస్తున్నారు. కామారెడ్డి, సిరిసిల్ల ఆ ప్రాంతాల్లో టూర్ చేస్తుండగా ఇద్దరు ఒకరికొకరు తారసపడ్డారు. అది కేటీఆర్ చూశారు. చూసి ఆయన చొరవ తీసుకొని వెళ్ళి అక్కడ పలకరించి బండి సంజయ్ నమస్కారం చేస్తే ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చారు. చెవిలో ఏదో బండి సంజయ్ ఏదో మాట్లాడారు. ఆ తర్వాత కేటీఆర్ కూడా ఏదో మాట్లాడారు. ఆయన చెప్పింది ఏంటంటే బాగా పనిచేస్తున్నావు, బాగా కష్టపడుతున్నావు అని కేటీఆర్ బండి సంజయ్తో అన్నారని బండి సంజయ్ సన్నిహితులు చెప్తున్నారు. కానీ ఆల్రెడీ మళ్ళీ సోషల్ మీడియాలో ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటున్నారు. బట్ ఏదేమైనా చొరవ తీసుకున్నందుకు కేటీఆర్ని అభినందించాలి. అటు బండి సంజయ్ కూడా కార్డియల్గా, ఎందుకంటే రాజకీయాల్లో ఇప్పుడు రాజకీయాలు చేసే సమయం కాదు. బురద సమయం తర్వాత 2-3 రోజుల తర్వాత రాజకీయాలు చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ప్రాణ నష్టం జరగకుండా చూడాలి. ప్రాణ నష్టం జరగకుండా ఫస్ట్ చూడాలి. రెండోది ఆస్తి నష్టం, క్రాప్ డ్యామేజ్ జరగకుండా చూడాలి. ఆ తర్వాత మిగతా 2-3 రోజుల తర్వాత ఏమైనా రాజకీయాలు చేయొచ్చు. అయితే ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2-3 రివ్యూస్ చేశారు. మూసీ రివర్ డెవలప్మెంట్, తర్వాత స్పోర్ట్స్ సంబంధించి కూడా రివ్యూ చేశారు. కానీ ప్రభుత్వం కూడా ఊహించలేదు కామారెడ్డిలో ఇంత క్లౌడ్ బర్స్ట్ అవుతుందని చెప్పి. నిజానికి వాతావరణ శాఖ ఫస్ట్ ఇచ్చిన జిల్లాలు వేరే ఉండే, బట్ నిన్న మధ్యాహ్నానికి మారిపోయింది. నిన్న ఉదయం మధ్యాహ్నానికి కామారెడ్డి జిల్లాలో తెలిసిపోయింది చాలా ఎక్కువ నష్టం కామారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇట్లా జరుగుతుందని తెలిసిపోవడంతో సినారీ మారిపోయింది. ఒకసారి మనం రేవంత్ రెడ్డి ఏమన్నారో చూద్దాం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సందర్శన అనంతరం. దానికి నిలబడడానికి తేడా కాళేశ్వరం రిపేర్ చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? నేను ఏ శాఖకు తెచ్చేసి అధ్యక్షుడు 80,000 పుస్తకాలు చదవలేదు. పుస్తకాలు చదువుకున్న వాళ్ళని సలహా అడిగిన ఎట్లా రిపేర్ చేయాలని దాని ప్రకారం అది రిపేర్ చేస్తాము. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఈ మొత్తం గోదావరి జలాలకు శ్రీపాద ఎల్లంపల్లి అనేది గుండకాయ లాంటిది, జంక్షన్ లాంటిది. రాజపేట రైల్వే జంక్షన్ మొత్తానికి గోదావరి జలాలకి మన శ్రీపాద ఎల్లంపల్లి జంక్షన్. ఎక్కడికి వైపు నీళ్లను కదిలించాలన్నా, లిఫ్ట్ చేయాలన్నా, పంపు చేయాలన్నా ఇదే మనకు జంక్షన్. కాబట్టి స్ట్రాటజిక్ లొకేషన్ ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యం కూడా అన్నిటికీ దాంట్లో ఉన్న రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ, నేను కేసీఆర్ లాగా అన్ని పుస్తకాలు చదవలేదు, అంత నాలెడ్జ్ నాకు లేదు అని చెప్పి మాట్లాడారు. నిజానికి ఇవాళ ఆయన ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉద్దేశపూర్వకంగానే సందర్శించారు. ఎందుకంటే ఎల్లంపల్లి కట్టింది కాంగ్రెస్ హయాంలో కంప్లీట్ అయింది. మేము కట్టిన ప్రాజెక్టు చూడండి ఎంత బాగుందో, దాని నుంచి నీళ్లు లిఫ్ట్ చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు అదేవిధంగా బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళు కట్టిన మేడిగడ్డ కూలిపోయిందని చెప్పి సింబాలిక్గా చెప్పేందుకు, నిజానికి ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాంతంలో ముంపేం లేదు, వరదలు. ఎల్లంపల్లి దగ్గర గోలివాడ పంప్ హౌస్ దగ్గర హెలికాప్టర్ ల్యాండ్ అయ్యి ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర ఆయన జనరల్గా ఏంటంటే ఇప్పుడు గోదావరి వచ్చిన సందర్భంగా కొబ్బరికాయ కొడతారు.
సో గోదావరి తల్లికి హారతి అట్లా ఇస్తూ ఉంటారు, శాంతించమని చెప్పి. సో అది చేశారు. ఎల్లంపల్లి ప్రాంతంలో, మంచిర్యాల ప్రాంతంలో పెద్దగా వరదలు లేవు. ఉంటే కనుక ఇంకా గోదావరి ప్రాంతంలో, ధర్మపురి ప్రాంతంలో కొంత వరదలు ఉన్నాయి, మిగతా చోట్ల వరదలు ఉన్నాయి. ఎక్కువ ఫ్లడ్ ఎఫెక్ట్ ఇప్పుడు కామారెడ్డి, మెదక్లో ఉంది. నిజానికి ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి కామారెడ్డికి వెళ్ళాలి, కానీ కరెక్ట్గా వెళ్లే సమయంకు వాతావరణం అనుకూలించలేదు. ఇక్కడ హెలికాప్టర్ సాయంత్రం 5:30, 6 దాటితే ల్యాండ్ కాలేదు. మీకు తెలుసు వాతావరణ పరిస్థితులు అనుకూలించాలి. 5, 6 తర్వాత హెలికాప్టర్ ఈ వర్షాకాలంలో ఎగరలేదు. వర్షం పడుతుంటే కూడా హెలికాప్టర్ వెళ్ళడానికి ప్రాబ్లం ఉంటుంది. మనకు తెలుసు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ సమయంలో సెప్టెంబర్ 2 భారీ వర్షం నల్లమల్ల పడడంతో ఎటువంటి ప్రమాదం వచ్చిందో మనం చూసాం. సో అందుకని ఇప్పుడు ఎల్లంపల్లి దగ్గర మనం అక్కడ విజువల్స్లో చూస్తున్నాం. ఆయన అక్కడ నదీమ తల్లికి హారతి పట్టారు. అదేవిధంగా చీర, సారె అవన్నీ కూడా ఇస్తూ ఉంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్ళంతా కూడా వెళ్ళిన తర్వాత మళ్ళీ కామారెడ్డిలో ల్యాండ్ చేసే ప్రయత్నం చేశారు. బట్ అల్టిమేట్గా మెదక్ కలెక్టరేట్లో రివ్యూ చేసి వెళ్ళిపోయారు. మనతో పాటు దుబ్బాక ఎమ్మెల్యే, మెదక్ మాజీ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు, బీఆర్ఎస్ నేత. ప్రభాకర్ రెడ్డి గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. నమస్కారం సార్, థ్యాంక్ యూ. ఏంటి ఉమ్మడి మెదక్ జిల్లా పరిస్థితి ఏంటి? మీరు హరీష్ రావుతో మొత్తం జనరల్ గా పొద్దున అయితే మేము హవేలీ గన్పూర్ మండలంకు పోయినాం. ఫస్ట్ హైదరాబాద్ నుంచి పోయిన తర్వాత హవేలీ గన్పూర్ లో చాలా మాక్సిమం ఆ మండలం ఇక మళ్ళీ పనికి రాకుండా పరిస్థితి ఉన్నది. నాకు తెలిసి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఎకర్స్ అది వరదల పోచంపల్లి ఏదైతే ప్రాజెక్ట్ ఉన్నదో, చెరువు ఉన్నదో, పోచారం చెరువు, ఆ చెరువు బ్యాక్ వాటర్ తోటి మొత్తం మునిగిపోయి ఆ రోడ్ అంతా డ్యామేజ్ అయింది. ఒక జాల కాదు, మెదక్ నుంచి ముందుకు పోయిన తర్వాత ఒక 5-6 కిలోమీటర్స్ తర్వాత టోటల్ డ్యామేజ్ అయింది. హవేలీ గన్పూర్ మండల్ మెదక్ అసెంబ్లీ కిందకి వస్తుంది. మెదక్ అసెంబ్లీ కిందకి వస్తుంది అంతేనా? అది మెదక్ అసెంబ్లీ కిందకి వస్తుంది. ఇంకొకటి వచ్చి మరి రామాయంపేట్ మండల్, అది కూడా దాదాపు హవేలీ గన్పూర్ మండల్లో నేను ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే 28.3 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. ఇక్కడ చూడొచ్చు, పీసీఆర్ కూడా స్క్రీన్ మీద చూపిస్తే హవేలీ గన్పూర్ మీరు చెప్పిన మండలంలో 28.3 సెంటీమీటర్ల వర్షపాతం అక్కడ నమోదైంది. హవేలీ గన్పూర్లో నాగాపూర్ అనే విలేజ్ లో, తర్వాత హవేలీ గన్పూర్ వాడీలో 27 సెంటీమీటర్లు, సర్దానా విలేజ్ లో 33 సెంటీమీటర్లు. సో చాలా ఎక్కువ డామేజ్. సర్దానాలో 32 సెంటీమీటర్లు. ఇంకోటి రాజంపేట కూడా ఉంటది, ఒక రాజంపేట అని విలేజ్ ఉంటది. మెదక్ లో కూడా 21 బూరుగుపల్లి, రాజంపేట 2 విలేజ్లు కూడా ఉంటాయి అదే పరిస్థితిలో. మెదక్ లో 21 సెంటీమీటర్ల వర్షపాతం మెదక్ టౌన్ లో నమోదైంది నిన్న. తర్వాత మీరు రామాయంపేటలో కూడా మీరు చెప్తున్న ప్లేస్ లో అక్కడ కూడా చాలా ఎక్కువ రెయిన్ఫాల్. రామాయంపేటలో అతి ఎక్కువగా డ్యామేజ్ అయింది ఏమన్నా ఉన్నది అంటే ఎక్కువ చాలా మాక్సిమం అంటే హవేలీ గన్పూర్ మండల్. ఓకే, రామాయంపేట మీరు చెప్పారు, అక్కడ కూడా 21 సెంటీమీటర్ల వర్షపాతం కనిపిస్తుంది. 21. ఓకే. సో అక్కడ ఏంది, క్రాప్ డ్యామేజా, పంటలు పూర్తిగా నష్టపోయినాయి? క్రాప్ పూర్తిగా డ్యామేజ్ అయింది. ఓకే, నంబర్ 1. ఇంకోటి దాంతో పాటు ఈ పశువులు పాపము రాత్రిపూట సడన్ గా వర్షం వచ్చింది కాబట్టి అవి ఎటు పోలేని పరిస్థితులు, కట్టేసినట్టుగానే చనిపోయి అవి నీళ్ళలా పోతున్నాయి. ఒక 40-50 పశువులు మాకు దాంట్లో కనబడ్డాయి వాగుల. ప్లస్ గొర్రెలు, మేకలు, బర్రెలు, ప్లస్ ఈ మొత్తం ఏదైతే వర్షను నాట్లు పడ్డాయి అంతా ఏరియాలో బాగా టోటల్లీ ప్యాడీ క్రాప్ వేస్తారు. ఆ క్రాప్ మొత్తం డ్యామేజ్ అయింది. ఇప్పుడు హవేలీ గన్పూర్ లో 2 మన బూరుగుపల్లి అని, రాజంపేట, ఇందాక మీరు చెప్పింది వాడి, ఆ గ్రామాలలో మొత్తం రోడ్లన్నీ కొట్టుకపోయినాయి, కరెంటు పోల్లు పడిపోయినాయి, ట్రాన్స్ఫార్మర్లు గాని, సబ్ స్టేషన్లు గాని మొత్తం నీళ్లు వచ్చి మొత్తం టోటల్లీ డ్యామేజ్ అయినాయి ఆ ప్రాంతం అంతా కూడా. ఓకే, అంటే 24 తాగడానికి నీళ్లు లేవు, ఇప్పుడు కూడా కరెంటు లేదు, నీళ్లు లేవు, నానా అవస్థలు పడుతున్నారు. కనీసం ఒక అంబులెన్స్ పోదామన్న రోడ్ సరిగా లేదు. అడికి మొత్తం ట్రాన్స్పోర్టేషన్ టోటల్ కొలాప్స్ అయిపోయింది. అసలు పోనీకి ఎలాంటి బైక్ కూడా పోనీకిలేదు, 2 వీలర్ కూడా పోవాలంటే కూడా కష్టం ఉన్నది, అంత ఘోరమైన డ్యామేజ్ అయింది. అంటే ఎక్కువ మండల్స్ హవేలీ గన్పూర్, రామాయంపేట, మెదక్, పాపన్నపేట ఈ మండలాల్లో చాలా ఎక్కువ నష్టం మాక్సిమం డ్యామేజ్ అయిందండి. చేగుంటలో ఎక్కువ నష్టం వాటిల్లినట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడు నార్సింగ్ కొంచెం
తర్వాత మా దుబ్బాక నియోజకవర్గంలో వచ్చి దౌలతాబాదు ప్లస్ భూంపల్లి, అక్బర్పేట భూంపల్లి మండలంలో కూడా కొన్ని గ్రామాలలో చాలా వాటర్ వచ్చినాయి. మన తొగుట మండలంలో కూడా చందాపూర్ అనే విలేజ్ ఉంటది, ఆ గ్రామంలో కూడా చాలా ఇళ్లు మునిగిపోయినాయి, ఇళ్లకి నీళ్లు వచ్చినాయి. పాపం వాళ్ళందరూ కూడా బియ్యం మొత్తం మునిగిపోయి రోడ్ మీదకి వచ్చేసి రాత్రి సడన్ గా వాటర్ వచ్చే వరకు మల్లన్న సాగర్ కట్ట పక్కనే ఉంటది కాబట్టి ఆ గ్రామం కూడా మాక్సిమం డ్యామేజ్ అయింది. అంటే తొగుటలో తుక్కాపూర్ లో 17 సెంటీమీటర్ల వర్షం పడింది. తొగుట తుక్కాపూర్, చందాపూర్ 2 గ్రామాలలో కూడా అత్యధికంగా వర్షపాతం పడ్డది. సెంటీమీటర్లు ఎంత పడ్డదో ఐ డోంట్ నో, మొత్తానికైతే మాక్సిమం వర్షం పడ్డది ఆ 2 గ్రామాలలో. మిర్దొడ్డిలో కూడా 12-13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గజ్వేల్ లో కూడా 17 సెంటీమీటర్లు. సో దౌలతాబాద్ లో వచ్చి దొమ్మాట, గాజులపల్లి 2 గ్రామాలు కూడా, సూరంపల్లి 3 గ్రామాలు కూడా డ్యామేజ్ అయినాయి. అక్కడ కూడా 20 సెంటీమీటర్ల వర్షపాతం మనకు కనిపిస్తుంది దౌలతాబాద్ లో. సో ఇక్కడ ఓవరాల్ గా ఇప్పుడు మీరు హరీష్ రావు కలిసి తిరిగారు. ఈ మీరు చెప్పిన ఉమ్మడి మెదక్ జిల్లాలో క్రాప్ డ్యామేజ్ ఎక్కువ ఈ ప్లేసెస్ లో జరిగింది, ప్లస్ పశువులు కూడా చనిపోయాయి. పశువులు, గొర్రెలు, మేకలు. మనుషులు ఎక్కడన్నా మిస్సింగ్ ఉండేనా ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాలో? ఏంటి మనుషులు ఎక్కడన్నా మిస్ అయిన? మనుషులు అంటే ఇప్పుడు అక్కడ 2 చనిపోయినరు, ఒక డెడ్ బాడీ ఏమో దొరికింది. ఎక్కడ సార్? రాజంపేట విలేజ్ లో. రాజంపేట విలేజ్, ఓకే. 2 ఆటో కొట్టుకపోతే వాళ్ళు 2 పాపం రాత్రంతా కరెంట్ పోల్ పట్టుకొని ఉన్నారు. ఆ లాస్ట్ కు వచ్చే వరకు కరెంట్ పోల్ ఇరిగి కిందికి వెళ్ళి మట్టి వెళ్ళిపోయి ఇరిగేది అలా పడ్డది, పడంగానే వెళ్ళిపోయింది వాళ్ళు. దాంట్లో ఒక్క డెడ్ బాడీ దొరికింది, ఇంకొక డెడ్ బాడీ కోసం దెవలాడుతున్నారు. ఎక్కడిది రాజంపేట అన్న విలేజ్? ఎక్కడ కింద? అదే హవేలి గన్పూర్. ఓకే, అక్కడ 2 చనిపోయారు. అదే వాడి విలేజ్ మీరు అన్నారు కదా ఇందాక, అవి అన్ని ఒకటే జాలు ఉంటాయి 3-4 విలేజ్లు. ఓకే, వాడిలో 27 సెంటీమీటర్ల వర్షం పడ్డది ఒకటే. బట్ ఇప్పుడు మధ్యాహ్నం సాయంత్రం నుంచి ఇట్లా వర్షం పడితే ముందుగా అలర్ట్ కాలేదు అక్కడ అధికార యంత్రాంగము, కలెక్టరో, ఎస్పీఓ, జిల్లా వాళ్ళు ఎవరు మాట్లాడలేదా? జిల్లా మంత్రులు ఎవరు లేరు. ఇప్పుడు మేము ఫస్ట్ పోయిన వాడికి యాక్చువల్ గా అప్పుడు పోయే వరకు కూడా ఎవరు లేరు. వాళ్ళు ఏదో మన రిస్క్ టీమును అని ఇదాన్ని పంపించిండ్రు కానీ మరి అక్కడ ఏమో ఎవరు కనవలేదు. అక్కడ వెహికల్స్ అయితే ఉన్నాయి కానీ జనాలు అయితే అక్కడ లోపలికైతే ఎవరు రాలేదు. రోడ్డు మీద అయితే కనబడ్డాయి వెహికల్స్. ఓకే ఓకే ఓకే. సో ఎట్లా సార్ మీ ఇప్పుడు హరీష్ రావు కానీ మీరు కానీ పర్యటించారు, బట్ ఇది రాజకీయాల కంటే ఎక్కువ ప్రభుత్వం నుంచి రైతులకి లేకపోతే మిగతా ఇప్పుడు పశువుల నష్టానికి దీనికి సాయం పొందాల్సిన సమయం. ఒకటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలి, రెండోది ఆస్తి నష్టం కూడా జరగకుండా చూసుకోవాలి. ఏంటి గ్రౌండ్ లెవెల్లో మీకు ఏమనిపించింది? ఇప్పుడు ప్రభుత్వం అర్జెంట్ గా చేయాల్సింది ఏంటి? సరే రోడ్స్ రాజకీయాలకు సంబంధం లేదు. ముఖ్యంగా అయితే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఆడ డ్యామేజ్ అయినాయో ఆ క్రాప్ గానీ ఇప్పుడు సడన్ గా వాళ్ళకి కరెంటు ఇమీడియట్లీ కరెంట్ ఇవ్వాలి, వాటర్ ఇవ్వాలి. వాళ్ళకి పునరావాసం ఎవరైతే ఇన్ హౌస్ డ్యామేజెస్ అయినాయో వారిని కొద్దిగా వాళ్ళకి బియ్యము, వాళ్ళకు ఆయిల్స్ అట్లాంటి కూరగాయలు సప్లై చేసి అట్లీస్ట్ వాళ్ళను ఈ వారం 10 రోజుల వరకు సస్టైన్ చేసి అప్పటి వరకల్లా ఈ వాటరు, కరెంటు, ఆ రోడ్స్ పోవడానికి టెంపరీగా అట్లీస్ట్ కంకర్నో మురమ్మ పోసి వాటిని పూడిస్తే ఆ ట్రాన్స్పోర్ట్ అయితే తర్వాత నెక్స్ట్ పర్మనెంట్ సోర్సెస్ గురించి ఆలోచించవచ్చు. ఇప్పుడైతే ఇమీడియట్ తాగడానికి నీళ్లు లేవు, కరెంటు లేదు, కనీసం సడన్ గా ఏమన్నా వాళ్ళు బయటకు పోవాలంటే ఊర్లోకి వెళ్ళి బయటకు పోవాలంటే కూడా 2 వీలర్ కూడా పోయే పరిస్థితి లేదు. ఇవి తక్షణం ఈ చర్యలు తీసుకొని వాళ్ళకి ఇంత నష్టపరిహారం ఇచ్చి క్రాప్ డ్యామేజ్ గానీ, పశువుల డ్యామేజ్ గానీ, మరి ముఖ్యంగా ఈ 2 అయితే ఇంపార్టెంట్. ఇప్పుడు పునరావాసం ఉండటానికి వాటికి నిత్యావసర సరుకులు అవన్నీ అందజేస్తే వాటరు, నిత్యావసర సరుకులు, మెడిసిన్స్, కొద్దిగా వాళ్ళకి కూడా అంబులెన్స్ ఫెసిలిటీస్ ఇచ్చి మరి ఆడ స్పెషల్ గా ఫోర్స్ పెట్టి సడన్ గా మళ్ళీ ఏమన్నా వచ్చే అవకాశం ఉన్నా గానీ వాళ్ళని అక్కడ నుంచి షిఫ్ట్ చేసుకోవడానికి ఎక్కడైనా షెల్టర్ లో పెడితే బెటర్ అని నా అభిప్రాయం. సార్ ఒకటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే కాళేశ్వరం ఇవాళ రేవంత్ రెడ్డి అక్కడ టూర్ చేశారు, ఎల్లంపల్లికి వెళ్ళారు. కాళేశ్వరం కనుక అవి నింపు ఉంటే 100,000 గ్రామాలు కొట్టుకుపోయి ఉండేవి, టెక్నికల్ గా కరెక్ట్ కాదు ఆ ప్రాజెక్ట్ అని చెప్పారు. ప్లస్ ఎల్లంపల్లిని ఆయన సందర్శించారు, కాంగ్రెస్ కట్టింది కాబట్టి. ఓకే, ఇప్పుడు ఎందుకంటే ఈ సీజన్ లో కూడా కాళేశ్వరం అవసరం పడలేదు అని అంటున్నారు. కాళేశ్వరం సంబంధించి అవసరం లేకుండానే ఆ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లో నిల్వ చేయకుండానే ఫుల్ వాటర్ సరిపోయినాయి కదా. ఇప్పుడు ఒకటి జనరల్ గా వర్షం పడ్డప్పుడు అది అందరికి తెలిసిన విషయమే. కాళేశ్వరం ఇప్పుడు ఎల్లంపల్లి అవసరం ఉండదు, మేడిగడ్డ అవసరం ఉండదు, అన్నారం అవసరం ఉండదు.
వర్షాకాలం వచ్చినప్పుడు మిడ్ మానేరుకి వెళ్ళి అన్నపూర్ణ బ్యారేజ్, అన్నపూర్ణకి వెళ్ళి రంగనాయక సాగర్, రంగనాయక సాగర్కి వెళ్ళి మల్లన్న సాగర్, మల్లన్న సాగర్కి వెళ్ళి కొండపోచమ్మ, ఈ 4-5 ప్రాజెక్టులకు మిడ్ మానేరుకి వెళ్ళి వాటర్ వస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు పైనుంచి ఫ్లో బాగుంది కాబట్టి ఇప్పుడు తీసుకోవచ్చు ఇక్కడ నుంచి. రేపు ఫ్లో బంద్ అయితే మరి రేపు సమ్మర్ లో ఇది ఒక్కసారి ఫుల్ చేయంగానే ఒక 20 TMC 30 TMC వాటర్ లిఫ్ట్ చేసిన తర్వాత అగైన్ వర్షాకాలం అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీజన్ లో మరి నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇప్పుడు మిడ్ మానేర్ లో వాటర్ ఉండయి, మరి తీసుకురావాల్సింది అయితే మేడిగడ్డను, అన్నారం, ఎల్లంపల్లి. ఎల్లంపల్లికి చాలా దానికి వేరే సోర్స్, దానికి డ్రింకింగ్ వాటర్ గానీ ఇంకా వేరే ప్రాజెక్టులకు వాటర్ అక్కడ నుంచి ఎల్లంపల్లి నుంచి పోతుంది. మరి మేడిగడ్డ కట్టింది దేనికోసము? సమ్మర్ లో, పీక్ సమ్మర్ లో కూడా మొత్తం ఒక సంవత్సరం అంతా కూడా వర్షం పడకుండా గానీ అక్కడ నుంచి వాటర్ తీసుకోవచ్చు అని చెప్పి కట్టిన ప్రాజెక్ట్ అది మేడిగడ్డ. ఇప్పుడు వర్షాకాలంలో ఎక్కడికి వెళ్ళాలి నీళ్ళు తీసుకొచ్చి ప్రాజెక్టు నింపొచ్చు. ఇది దీనికోసం కాదు కదా మేడిగడ్డ కట్టింది. ఇప్పుడు మల్లన్న సాగర్ లో ఎన్ని టీఎంసీలు ఉన్నాయి ప్రభాకర్ రెడ్డి గారు? మల్లన్న సాగర్ లో నిన్న మొన్నటి వరకు పంపులు నడిచినాయి. ఒక 30 TMC వాటర్ నింపాలని చెప్పి పంపులు ఆన్ చేసిండ్రు. మరి ఈ రోజు నిన్న బంద్ అయినట్టున్నాయి. మొత్తానికైతే మల్లన్న సాగర్ లో ఇప్పుడు నాకు తెలిసి ఒక 10-15 TMC వాటర్ అయితే స్టోరేజ్ ఉంటాయి. 10-15 ఉన్నాయి. ఇక్కడ నుంచి కాలువలు మొత్తం కంప్లీట్ అయినాయా మల్లన్న సాగర్ రిలేటెడ్? మల్లన్న సాగర్ నుంచి ఎక్కడ కూడా మెయిన్ కెనాల్ అయిన దానికి ఒక రామాయంపేట కెనాల్ ఉంటది, తర్వాత దుబ్బాక కెనాలు, రామాయంపేట కెనాలు, చేగుంట కెనాలు, ఉప్పర్పల్లి కెనాలు, శంకరంపేట కెనాలు, ఈ 4-5 కెనాల్ మేజర్ కెనాల్స్ ఉంటాయి. మేజర్ కెనాల్స్ పూర్తిగా ఎక్కడ కూడా కంప్లీట్ కాలే. ఇంకా ల్యాండ్ అక్విజిషన్ ఉన్నది, దానికి ఖాళీ మన రఫ్ వర్క్ అయింది కానీ దానికి లేయింగ్ చేయలేదు, అక్కడక్కడ డ్యామేజ్ ఉన్నది. మరి వాటికి మరి సబ్ కెనాల్స్ ఇంకెక్కడ కూడా కంప్లీట్ కాలేదు. మెయిన్ కెనాల్స్ గవర్నమెంట్ లో రెవెన్యూ తప్ప దాని కంప్లీట్ ఎక్కడెక్కడ ఆగిపోయింది. డౌట్, ఇప్పుడు మల్లన్న సాగర్ లో 30 TMC నీళ్లు నింపినా మరి ఎట్లా ఇప్పుడు కెనాల్స్ కంప్లీట్ గా ఎట్లా వాడుకుంటారు దాన్ని? అది వాడుకోనికి రాదు, ఎందుకంటే ఇప్పుడు ఈ కెనాల్స్ కంప్లీట్ అయితేనే దాంతో. ఎందుకంటే ఇప్పుడు మొన్నటి వరకు కూడా ఈ మెయిన్ కెనాల్ తోటి ఈ చెర్లు కుంటలు నింపడం జరిగింది కానీ ఎక్కడ కూడా మరి సబ్ కెనాల్స్ అయితేనే ఆ వాటర్ సఫిషియెంట్ గా ప్రతి గ్రామానికి, ప్రతి ఎకరానికి కూడా నీళ్లు అందించవచ్చు. ఇప్పుడు సబ్ కెనాల్స్ అన్ని ఆపేసింది గవర్నమెంట్ వచ్చి. ఇప్పుడు దాదాపు మీ హయాంలో కంప్లీట్ గా వర్క్ కంప్లీట్ చేయలేదా మల్లన్న సాగర్ రిలేటెడ్? ఎందుకంటే మేము 90% కంప్లీట్ చేసినాం. ఇంకా 10% మా హయాంలో కూడా కెనాల్స్ ఏదైతుందో ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత కనీసం తవినా అయిపోతుండే, అవి కూడా పెండింగ్ లో పెట్టిండ్రు. ఓకే ఓకే. సో ఇప్పుడు తర్వాత కొండపోచమ్మ సాగర్ పరిస్థితి ఏంది? కొండపోచమ్మకు ఇప్పుడు మన మల్లన్న సాగర్ నింపుతేనే కొండపోచమ్మకు వాటర్ వస్తాయి. కొండపోచమ్మ నుంచి ఇటు భువనగిరి, ఆలేరు అటు సైడ్ కొండపోచమ్మ నుంచే వాటర్ సోర్స్ గంధమల్ల బస్వాపూర్ కూడా ఇక్కడ నుంచేనా కొండపోచమ్మ? అక్కడ గంధమల్ల బస్వాపూర్ ఆ ఏరియాలో ఎక్కడైతే నల్గొండ డిస్టిక్ పోయాల్సిన వాటర్, యాదగిరి గుట్టకు పోవాల్సిన వాటర్ కూడా మన కొండపోచమ్మ ప్రాజెక్ట్ ద్వారానే పోతాయి. ఓకే. ఇప్పుడు ఎన్ని టీఎంసీలు? 15 టీఎంసీలు కదా కొండపోచమ్మ సాగర్? కొండపోచమ్మలో ఇప్పుడు అది ఎంత 2 TMCలు 3 TMCలు ఉంటాయి అది ఇప్పుడైతే ప్రజెంట్. ఓకే. ఇప్పుడేం నింపలేదు, ఇప్పుడు ఓన్లీ మల్లన్న సాగర్ వరకే నింపడం. అక్కడ మల్లన్న సాగర్ నింపిన తర్వాత అక్కడ షిఫ్ట్ చేయాలి కానీ ఇప్పుడు మోటార్లు అయితే ఆన్ కాలేదు, ఇప్పుడు బంద్ ఉన్నాయి వర్షాకాలం కదా. ఇప్పుడు ఈసారి సింగూరు ఇవైతే అవసరం లేదు, హల్దీవాగు ఇక్కడైతే ఫుల్ ఇక్కడే వర్షం కూడా లైన్ దాన్ని స్టోరేజ్ చేస్తలేరు. దానికి ఏదో డ్యామేజ్ ఉందానికి మొత్తం కిందికి వదిలేస్తారు. అది కూడా రిపేర్ చేయలేదు. ఓకే. మొన్న గేట్లు ఏదో ప్రాబ్లం అని చెప్పారు సింగూరు. గేట్లు ప్రాబ్లం అయింది, అది ఓపెన్ చేయడానికి వస్తలేవు అని చెప్పి, డ్యామేజ్ అవుతుంది అని చెప్పి మొత్తం వాటర్ అంతా వేస్టేజ్ అవుతున్నాయి అవి కూడా. కానీ ఇప్పుడు నేను ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్వీట్ చేశారు, పోచారం ప్రాజెక్టు 100 సంవత్సరాల క్రితం కట్టింది, అయినా సరే మేము జాగ్రత్తలు తీసుకున్నాం, 182,000 క్యూసెక్ల వరద వచ్చినా ఆ చెక్కు చెదరకుండా ఉంది అని చెప్పారు. అంటే ఇండైరెక్ట్ గా మేడిగడ్డ 2 సంవత్సరాలకే పోయింది, 100 సంవత్సరాల ప్రాజెక్టే ఉంది అని కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. దాని మీద ఏమంటారు మీరు? ఇప్పుడు వాళ్ళు కట్టింది అయితే కాదు కదా, అది కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు కట్టింది కాదు, అది వెనకడ ఎప్పుడో నిజాం గవర్నమెంట్ లో కట్టిన ప్రాజెక్టులు. అట్లాంటి హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఇట్లాంటి అప్పుడు కట్టిన ప్రాజెక్టులు ఇప్పుడు కూడా చెక్కు చెదరకుంటున్నాయి. మరి ఏ ప్రాజెక్టు డ్యామేజ్ అయింది? ఇప్పుడు ముఖ్యమంత్రి ఎల్లంపల్లి పోయింది సింబాలిక్ గా, అందుకోసం ఎల్లంపల్లి మేము కట్టింది, మేము మా ఆయనలో కంప్లీట్ చేసిందని చెప్పి. ప్లస్ వాళ్ళు చేసిండ్రు. మా గవర్నమెంట్ వచ్చినాకనే, ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చినాకనే కంప్లీట్ అయింది. అంతకుముందు దానికి కంప్లీట్ కానే కదా. దానికి గేట్లు పెట్టింది మేము, కాలువలు తవ్వింది మేము, సబ్ కెనాల్ చేసింది మేము, దానికి మొత్తం బ్యాలెన్స్ వర్క్ అంతా కంప్లీట్ చేసింది మేము. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత గేట్లు మీరు పెట్టారు, ప్రాజెక్ట్ మొత్తం మేము కట్టామని వాళ్ళు చెప్పుకుంటారు. అందుకని ఇవాళ రేవంత్ రెడ్డి కాళేశ్వరంకి ఏమైందట ప్రాబ్లమ్, కాళేశ్వరం ఒక మేడిగడ్డ డ్యామేజ్ మాట కూడా అన్నారు. రేవంత్ రెడ్డి ఈ మాట కూడా అన్నారు, కాళేశ్వరంలో నింపితే 100 గ్రామాలు కొట్టుకుపోయే ఇవాళ అని
చెప్పారు దాని టెక్నికల్ కాళేశ్వరం కాదు, ఒక మేడిగడ్డ ఒక బ్యారేజ్ తోటి మేడిగడ్డ కాడ 4 పిల్లలు కుంగినంత మాత్రాన వందల ఎకరాలు వందల గ్రామాలు ఎట్లా కొట్టుకుపోతాయండి? కాళేశ్వరం ఒకటే కాదు కదా, మొత్తం కాళేశ్వరం అనేది మొత్తం ఎన్నో బ్యారేజ్లు ఉన్నాయి, దానికి ఎన్ని కిలోమీటర్ల టన్నల్స్ ఉన్నాయి, బ్యారేజ్లు ఉన్నాయి, ప్రాజెక్టులు ఉన్నాయి, దానికి లిఫ్ట్లు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి, అన్ని కలిపితేనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటారు దాన్ని తప్ప ఒక మేడిగడ్డతోటి కాళేశ్వరం కాదు కదా. ఇప్పుడు మనము కాలుకి ఏదైనా పుండు అయితే మందు పెట్టుకుంటాం కానీ మొత్తం కాలైతే కొట్టేయం కదా. అది కూడా అంతే, 4 పిల్లర్లు పోయి తీసి పిల్లలు రిప్లేస్ చేయాలి. ఇప్పుడు నాగార్జున సాగర్ ఎన్నిసార్లు డ్యామేజ్ అయింది, శ్రీశైలం ఎన్నిసార్లు డ్యామేజ్ అయింది, మరి మొన్న మన SRSP అది డ్యామేజ్ అయింది కదా. ఇవన్నీ డ్యామేజ్ అయితే రిపేర్లు చేయలేదా? ఇప్పుడు అదంతెందుకు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మిడ్మానేరు కట్టిండ్రు. మిడ్మానేరు కట్టినప్పుడు బొంగ పడ్డది దానికి. ఎప్పుడు పడ్డది? 2015లో బొంగ పడ్డప్పుడు దాని కాంట్రాక్టర్ వాళ్ళు కాంగ్రెస్ కాంట్రాక్టర్ రాజగోపాల్ రెడ్డి గారు అప్పుడు. మరి వాళ్ళ హయాంలో కట్టింది, వాళ్ళే కాంట్రాక్టర్లు, వాళ్ళే దానికి నిర్మించింది. మరి మా గవర్నమెంట్ వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 2014 తర్వాత అది డ్యామేజ్ అయింది, మొత్తం కొట్టుకపోయిన దాన్ని మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ దాంతో లిఫ్ట్ చేసి మరి ఎల్లంపల్లికి ఈ కొత్త ప్రాజెక్టులకు నీళ్లు తీసుకొచ్చినాం కదా. మరి ఆ విషయం ఎందుకు చెప్తలేరు? మిడ్మానేర్ డ్యామేజ్ అయిన విషయం అసలు చెప్పరు కదా ఎక్కడ కూడా, వీళ్ళు ఎందుకు చెప్పరు? అంటే బొంగబడ్డది వేరు, తర్వాత ఇది వేరు అంటారు. చాలా పెద్ద డ్యామేజ్ అయిందండి, మళ్ళీ దానికి దాదాపు 100-200 కోట్లు ఖర్చు అయినాయి కదా. ఓకే ఇప్పుడు మేడిగడ్డ ఎంతతో రిపేర్ చేయొచ్చు? అసలు NDSA సాధ్యం కాదు అని చెప్తున్నారు. NDSA దాని ప్రకారం దాన్ని రిపేర్ చేసినా స్టోరేజ్ చేసినా మళ్ళా ప్రాబ్లం. రాజకీయం చేయాలంటే ఏదైనా చెప్పచ్చు. నిజంగా దాన్ని వాళ్ళకు కట్టాలని చెప్పి ఒక మంచి ఇంటెన్షన్ తోటి కట్టాలంటే అది ఒక 6 నెలల 1 year లో కంప్లీట్ చేయొచ్చు. కంప్లీట్ చేసేస్తే వాటర్ వస్తాయి, అందరికి లాభం జరుగుతుంది, ప్రజలకు లాభం జరుగుతుంది. మరి మొన్న మన సమ్మర్ లో కూడా నీళ్లు లేక చాలా సఫర్ అయిన ఫార్మర్స్. ఇప్పుడు కొండపోచమ్మలో నీళ్లు లేకుండే, మల్లన్న సాగర్ నీళ్లు లేకుండే. వాళ్ళు ఏమంటారంటే మేడిగడ్డ కూలిపోయింది, కాళేశ్వరం కూలిపోయింది, మేము వాటర్ తీయలేకపోయినాం. మరి నిన్న మొన్నటిదాకా మోటార్లు ఎట్లా నడిచినాయి? ఇప్పుడు మల్లన్న సాగర్ లో మరి రైతులు అన్హ్యాపీగా ఉన్నారా? ఇప్పుడు 50 TMCలు చాలా పెద్ద రిజర్వాయర్ కట్టారు. ఎక్కడ కూడా రైతులందరూ కూడా ఎక్కడ వాటర్ విషయంలో ఎక్కడ కూడా అన్హ్యాపీ లేరు, హ్యాపీగా ఉన్నారు. వీళ్ళంతలా వీళ్ళ మైండ్ సెట్ అంటే నేను ఇప్పుడు ఈ ప్రభుత్వం పట్ల హ్యాపీగా ఉన్నారా రైతులు? అది మీరు చెప్పాలి, హ్యాపీగా ఉన్నారా లేదా అని చెప్పి. మీరు చెప్తారా? దుబ్బాక ఎమ్మెల్యే అట్లా కాదు భరత్, నేను ఏమంటున్నాను, వాళ్ళు ఏమంటారంటే మేము వచ్చి 2 సీజన్లు అయింది, 2 సీజన్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు అవసరమే పడలేదు, పడకుండానే మేము నీళ్లు ఇస్తున్నాం కదా, SRSP నీళ్లు ఇస్తున్నాం కదా అని అంటున్నారు. అట్లా కాదు, ఒక విషయము మోటార్లు లేనిది, పంప్ హౌజులు లేనిది, టన్నల్స్ లేనిది, బ్యారేజీలు లేనిది. ఇప్పుడు ఈ మల్లన్న సాగర్ కు, కొండపోచమ్మకు, రంగనాయక్ సార్ కు, అన్నపూర్ణ ప్రాజెక్టులకు వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఇలా హైదరాబాద్ కు డ్రింకింగ్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇలా మల్లన్న సాగర్ తోటే కదా హైదరాబాద్ కు డ్రింకింగ్ వాటర్ వచ్చేది. ఇవన్నీ ఆలోచించాలి కదా. ఇలా కాళేశ్వరం కూలిపోయిందంటే మరి వాటర్ నిన్న మూడదానికి మోటార్లు నడిచినాయి కదా, అన్ని ప్రాజెక్టులు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి కాళేశ్వరం ప్రాజెక్టే కూలిపోతే మరి వాటర్ ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు మల్లన్న సాగర్ లో నీళ్లు ఉన్నాయి, రంగనాయక సాగర్ లో నీళ్లు ఉన్నాయి, కొండపోచమ్మలో నీళ్లు ఉన్నాయి, అన్నపూర్ణ సాగర్ లో నీళ్లు ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? అప్పుడు కట్టిన ప్రాజెక్టులతోటే కదా నీళ్లు వచ్చినాయి. మల్లన్న సాగర్ లో 50 TMCల వరకు నింపడం సేఫేనా? చాలా మంది అన్నారు అత్యంత ఎత్తులో ఉంది. అది గ్రాడ్యువల్ గా సంవత్సరం కింద పెంచుకుంటా నింపుతారు. ఫస్ట్ 5 నింపిరు, తర్వాత 10 అయింది, 15 అయింది, ఈసారి 30 నింపుతా అంటున్నారు. అది టెక్నికల్ కదా, దాంట్లో ఏముంటది, వాళ్ళకు దాన్ని టెక్నికల్ టీం ఉంటది, వాళ్ళు దాని క్వాలిటీ కంట్రోల్ ఉంటది. మల్లన్న సాగర్ సంబంధించిన రైతులు సాక్రిఫైస్ చేసింది ఎక్కువ మీ కాన్స్టిట్యున్సీ దుబ్బాక నియోజకవర్గం. మల్లన్న సాగర్ ఉన్నదే మా కాన్స్టిట్యున్సీ లో, తొగట మండలంలో మల్లన్న సాగర్ ఉన్నది. దాంట్లో మొత్తం ముంపు గ్రామాలన్నీ మాయే పోయినాయి, నష్టం మాకే జరిగింది. మల్లన్న సాగర్ టోటల్ ప్రాజెక్ట్ ఉన్నది దుబ్బాక నియోజకవర్గంలో, తొగట మండలంలో. ఓకే, సో ఇప్పుడు రైతులు మల్లన్న సాగర్ ద్వారా మాకు ఇప్పుడు మొన్నటి వరకు కూడా మాకు నీళ్లు లేక చాలా తిప్పలైంది. కాలువలు మెయిన్ కాలువలు అయినాయి కానీ సబ్ కెనాల్స్ కాలేదు. చాలా ఎన్నో సార్లు మొరబెట్టుకున్నా గానీ మల్లన్న సాగర్ లో కనీసము మట్టి తీసినా గానీ ఆ మట్టి కాలువలలో మేము పోయి చెల్లుకుంటా నింపుకుంటాం అంటే కూడా ఈ ప్రభుత్వం సహకరించలేదు. ఓకే, అంటే ఇప్పుడు నష్టపోయింది మీరు, బెనిఫిట్ కూడా మీ కాన్స్టిట్యున్సీలో కొంత వస్తుందా? కొన్ని మండలాలకు ఉంటుందా? ఏ కాలువల తర్వాత బెనిఫిట్ ఉంటది. ఇప్పుడు దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న 8 మండలాలు, 8 మండలాలలో కూడా 8 మండలాలు టోటల్ గా అగ్రికల్చర్ ఫార్మింగ్ సెక్టర్, అదంతా కూడా టోటల్ మన దగ్గర ఉన్న వాళ్ళంతా రైతులు, 100% రైతులే. ఆ రైతులకు
మల్లన్న సాగర్ ద్వారా నిజంగా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ లో ఉన్న కాలువలు ఏదైతున్నాయో ఇంకో 10-15% కాలువలు పెండింగ్ ఉన్నాయి. అవి తీసి సబ్ కెనాల్ తీస్తే నిజంగా కూడా దుబ్బాక నియోజకవర్గం న్యాయం జరుగుతుంది. అప్పుడు దుబ్బాక నియోజకవర్గంకు ముంపు గ్రామాలు పోయినాయని చెప్పి ఈ ఇప్పుడున్న పార్టీ అంతకు ముందున్న పార్టీలు అందరూ కూడా దాని మీద స్ట్రైకులు చేసిండ్రు, కేసులు లేపించిండ్రు. మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనీసం ఆ ప్రాజెక్టు ద్వారా ఉన్న గ్రామాల కన్నా నీరు అందించాలి కదా. ఇప్పటి వరకు ఏ ఒక్క నయా పైసా ఖర్చు పెట్టలేదు. మరి ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా నేను ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చిన, సార్ మా కాలువలు తవ్వండి, నీళ్లు ఇవ్వండి, మా చెరువులు నింపాలి, మాకు ఇబ్బంది అవుతుంది, నష్టం ఉన్నది మా ప్రాజెక్టు, మా నియోజకవర్గంలో ఉంది ప్రాజెక్టు, కనీసం మా నియోజకవర్గంలో ఉన్నందుకు నష్టపోయినందుకన్నా మాకు కనీసం ఫార్మర్స్ నీళ్లు అందించారని చెప్పినా గానీ ఎన్నడూ ఒక్కరు కూడా పట్టించుకోలేదు. రైతులే సొంతంగా చందాలు వేసుకొని కొన్ని కాలువలు వాళ్ళు పూర్తి చేసుకున్నారు. కానీ గవర్నమెంట్ నుంచి అయితే ఇప్పటి వరకు సపోర్ట్ లేదు. ఆల్రెడీ గతంలో ఇచ్చిన బిల్లులు ఏదైతే కంప్లీట్ చేసినా గానీ బ్యాలెన్సింగ్ ఉన్న వర్క్ ను కూడా వీళ్ళు మానిటరింగ్ చేసి పని చేపియలేకపోయారు అధికారులు. అంటే ఇక ఎక్కడ ఎంత అసమర్థతనో మీరు ఒకసారి చెప్పాలి ఇక. ఓకే, సో ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే ఇది రాజకీయాలకు సమయం కాదు, 2-3 days ఆగండి, దాని తర్వాత అన్ని మేము కూడా రాజకీయం ఏం మాట్లాడినా మేము రాజకీయం మాట్లాడుతున్నాం, రాజకీయం అవసరమే లేదంటున్నాం. రైతులకు యూరియా దొరకలేదు. ఇప్పుడు ఈ రోజు కూడా రైతులు రాయపోల్ మండలంలో నేను పొద్దున పోయిన ఆడ కూడా పెద్ద లైన్ ఉన్నది. ఈ రోజు కూడా ఒకటే లారీ వచ్చిందట, 400 బస్తాలు వస్తే 800 మంది లైన్లు ఉన్నారు. ఓకే ఓకే, సో యూరియా ప్రాబ్లం ఇప్పుడు కామారెడ్డి లాంటి చోట అయితే నాకు తెలిసి పంట ఇంకా కష్టం కదా. అక్కడ అంటే కామారెడ్డిలది సంగతి వేరు. కామారెడ్డిలు అంటే ఇప్పుడు అది ఒక్క మండలంలో కావచ్చు, కానీ మిగతా అంత మొత్తం అన్ని మండలాలలో, అన్ని నియోజకవర్గాలలో, అన్ని జిల్లాలలో కూడా యూరియా కొరత ఇంకా ఉంది, కంటిన్యూ అవుతుంది. ఓకే, కంటిన్యూ ఉన్నది కదా. కంటిన్యూ ఈ రోజు వరకు కూడా వాళ్ళు రోజు మొత్తుకున్నా గానీ, ధర్నాలు చేసినా, రైతులు వచ్చి రోడ్డు మీదకి వచ్చినా గానీ మరి వారం రోజులు 10 రోజుల నుంచి వస్తుంది అంటారు కానీ మరి వచ్చింది లేదు, రైతులకు ఇచ్చింది లేదు. పక్క రాష్ట్రాలనేమో బ్రహ్మాండంగా వస్తుంది, మరి మన రాష్ట్రంలో ఎందుకు వస్తలేదో మరి. ఇప్పుడు 2 రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ఎల్లుండి నుంచి కాళేశ్వరం రిపోర్ట్ మీద చర్చ. దానిలో ప్రభుత్వం చెప్తుంది, చూడండి మేము కాళేశ్వరం లేకుండానే మొత్తం నిండిపోయినాయి ప్రాజెక్టులు, లేకుండానే నీళ్ళు ఇచ్చాం, కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు ఎస్ఆర్ఎస్పీ ద్వారా నీళ్ళు వచ్చాయి, మిడ్ మానేర్ మేమే కట్టాం, దాని ద్వారా నీళ్ళు వస్తున్నాయి, ఎల్ఎండి కట్టింది మేమే, అన్ని కట్టింది మేమే, దాని ద్వారా అన్ని కట్టింది వాళ్ళే. మరి ఇప్పుడు మల్లన్న సాగర్ వాళ్ళు కట్టిండ్రు, కొండపోచమ్మ వాళ్ళు కట్టిండ్రు, రంగనాయక సార్ వాళ్ళు కట్టిండ్రు, అనంతగిరి సార్ కట్టిండ్రు, అలా రావడానికి టన్నల్స్ వాళ్ళు తవ్విండ్రు, పంప్ హౌస్ వాళ్ళు కట్టిండ్రు, మోటార్ రోడ్లు పెట్టిండ్రు. మరి ఈ బ్యారేజ్లన్నీ అన్నపూర్ణ బ్యారేజ్, మేడిగడ్డ బ్యారేజ్, సుందిల్ల బ్యారేజ్, ఈ బ్యారేజ్ వాళ్ళు కట్టిండ్రు. ఫ్యూచర్ ప్లాన్ కోసమే ఇవన్నీ కట్టిండ్రు కదా. మరి ఇప్పుడు నీళ్లు వస్తున్నాయి అంటే మరి దీంతో హైదరాబాద్ కు నీళ్లు ఎట్లా వస్తున్నాయి? మరి మొన్న ముఖ్యమంత్రి గారు వేరే ప్రాజెక్ట్ ఎల్లంపల్లి, నాగార్జున సాగర్, ఎల్లంపల్లి వాటర్ హైదరాబాద్ డ్రింకింగ్, ఇంకా 4 రోజులైతే హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కూడా సరిపోవు. ఇప్పుడు మరి మల్లన్న సాగర్కి వెళ్ళి తీసుకుపోయి హైదరాబాద్ కు డ్రింకింగ్ వాటర్ ఎట్లా సప్లై చేస్తున్నారండి? ఇప్పుడు లేకపోతే హైదరాబాద్ పరిస్థితి ఏముంటుండే? ఇప్పుడు ఎల్లంపల్లి తోటి వచ్చి నీళ్ళు సరిపోతుండేనా? ఎల్లంపల్లి ఒకవేళ ఎల్లంపల్లి వాటర్ హైదరాబాద్ మెట్రో వాటర్ సరిపోతే మల్లన్న సాగర్కి వెళ్ళి ఎందుకు డైవర్ట్ చేసిండ్రు వాటర్ ను? ఓకే, ఎల్లంపల్లి, సింగూరు, నాగార్జున సాగర్ ఇక్కడ నుంచే మేజర్ గా హైదరాబాద్ కు వస్తున్నాయని చెప్తున్నారు. అవును, మల్లన్న సాగర్కి వెళ్ళి మరి ఇప్పుడు మన రీసెంట్లీ మల్లన్న సాగర్కి వెళ్ళి ఎక్స్ట్రా లైన్ వేసింది కదా, పెద్ద లైన్. ఓకే, అది ఎందుకు చెప్పారు మరి? మల్లన్న సాగర్ లేకపోతే, మరి కాళేశ్వరమే లేకపోతే హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఎక్కడికి వెళ్ళి వస్తుండే? ఇలా మరి నిజంగానే ఎల్లంపల్లి వాటర్ సరిపోయి ఉంటే ఇలా మరి మల్లన్న సాగర్కి వెళ్ళి ఎందుకు డైవర్షన్ చేసింది వాటరు? ఓకే, థ్యాంక్ యూ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. సో మొత్తానికి స్పందన 1, 2 రోజుల్లో అసెంబ్లీ జరగబోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చర్చ ఉంటుంది అసెంబ్లీలో. దానిలో డెఫినెట్గా అధికార పక్షం అంటది, మనం చూస్తాం. చూడండి, మేము కాళేశ్వరం లేకుండానే ఫుల్ వాటర్ వచ్చేసినాయి, మొత్తం ఎస్ఆర్ఎస్పీ ద్వారా, మిడ్ మేనర్ ద్వారా ఇచ్చేసామని చెప్పి వాళ్ళు అంటారు. ఆపోజిషన్ వచ్చేసి మేం కట్టిందే కదా ఇవంతా, మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, అన్నపూర్ణ రిజర్వాయర్, వాళ్ళు చెప్పినట్టు బాహుబలి పంపులు ఇవన్నీ కూడా మేము పెట్టినాయి కదా, ఓన్లీ కూలింది మేడిగడ్డ కదా. ఇద్దరు చెప్పేది కరెక్టే, ఎవరు చెప్పింది పూర్తి కరెక్ట్ కాదు. ప్రభుత్వం చెప్పేది పూర్తి కరెక్ట్ కాదు, బీఆర్ఎస్ చెప్పేది పూర్తి కరెక్ట్ కాదు. జనం కన్ఫ్యూజ్ అవుతారు ఎవరు చెప్పింది కరెక్ట్ అంటే. దీనిలో అటు ప్రభుత్వం ఏం చెప్పింది, అసలు కాళేశ్వరం సంబంధం లేకుండానే నీళ్ళు ఇచ్చాం, వాటర్ మొత్తం నిండి, అది కరెక్ట్ కాదు. కాళేశ్వరం వల్లనే వచ్చాయన్నది కూడా కరెక్ట్ కాదు.
రెండిట్లో వాస్తవం ఉంది. వరద బాధితులకు అంటే సహాయం చేయడం. ఇప్పుడు మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, కొండపోచమ్మ సాగరు, తర్వాత ఈ పంప్ హౌజ్లు, ఎల్లంపల్లి నుంచి బాహుబలి పంప్ హౌజ్ అయినా ఇవన్నీ కట్టింది బీఆర్ఎస్. ఇవన్నీ నిర్మాణం చేసింది బీఆర్ఎస్. మేడిగడ్డ ఒక్కటే కాదు, మేడిగడ్డ లేకుండానే ఇవన్నీ వచ్చాయి. ప్రభుత్వం ఏం చెప్తుంది, మేడిగడ్డ లేకుండానే ఇచ్చాం, ఎల్లంపల్లి మేము కట్టామంటారు. ఎల్లంపల్లి వాళ్ళు కట్టిన, ఎల్లంపల్లి నుంచి గాయత్రి పంప్ హౌజ్ అయినా లేకపోతే నంది పంప్ హౌజ్ అయినా అక్కడ నుంచి ఇప్పుడు మల్లన్న సాగర్కు నీళ్లు షిఫ్ట్ చేసినా లేకపోతే కొండ పోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, వీటితో ఇప్పుడు చాలా వరకు చెరువులు, కుంటలు ఇవన్నీ నింపుతున్నారు. ఇంకా పూర్తిగా డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, మెయిన్ కెనాల్స్ ఇవన్నీ కూడా వర్క్స్ ఇంకా కంప్లీట్ కాలేదు. బట్ యూస్ఫుల్ అయితే అవుతున్నాయి వాటరు. ఓవరాల్ గా ఇప్పుడు ఇక్కడ వరద బాధితులకు తక్షణ సహాయం చేయడంలో ప్రభుత్వం అయితే విఫలమైందనే ఆరోపణలు అయితే వస్తున్నాయి. అంటే ఇప్పుడే మనం చెప్పలేదు, ఎందుకంటే నిన్న వరద వచ్చింది. ఓకే, ఇప్పుడు తక్షణ సహాయం అంటే జనరల్గా ఏం చేస్తారంటే ఇటువంటి సందర్భాల్లో పశువులు కనుక చనిపోతే దానికి ఆర్థిక సాయం రేట్ ఫిక్స్ చేస్తారు. తర్వాత ఆ వరదల్లో ఉన్న కుటుంబాలకి బియ్యము, నిత్యావసర వస్తువులు ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంకా చాలా చోట్ల కూడా ఫ్లడ్ ఉంది. ఫ్లడ్ ఇంకా పోలేదు. కామారెడ్డి, తర్వాత మెదక్కు, ఇవన్నీ చోట్ల కూడా ఇంకా మనం ఇప్పుడు ఇవాళ కేటీఆర్ పర్యటించారు, బండి సంజయ్ పర్యటించారు. రోడ్డు డ్యామేజ్ అంటే టైం పడుతుంది. బట్ మీరు ఇంకా చాలా సమయం పడుతుంది. ఈ తక్షణ సహాయం అంటే 1-2 రోజులు సమయం పట్టొచ్చు. ఇంకా ఇప్పుడు ఇవాళ మధ్యాహ్నం నుంచే వర్షం తెరపునిచ్చింది కదా, మధ్యాహ్నం వరకు వర్షం పడుతూనే ఉంది కదా కామారెడ్డి, మెదక్లో. ఇప్పుడు కూడా వర్షం పడుతుంది ఇన్ఫ్యాక్ట్, కానీ తక్కువ వర్షం. కామారెడ్డి, మెదక్ ఆ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా పడుతుంది లైట్ రెయిన్, అంత పెద్ద రెయిన్ ఏం కాదు. సో రేపటి నుంచి నిత్యావసర వస్తువుల పంపిణీ, తర్వాత క్రాప్ డ్యామేజు, రోడ్స్ డ్యామేజు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డ్యామేజు, పశువులు, తర్వాత మనుషులు కూడా చనిపోయారు. ఒక 10 మంది వరకు అన్ని చోట్ల కలిపితే చనిపోయారు. కొంత అలర్ట్ చేసి ఉండాల్సింది అధికార యంత్రాంగం కూడా. బట్ అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సమీక్షలతోనే సరిపుచ్చుతున్నారు, ఫీల్డ్ లోకి రావడం లేదని అయితే కొంత వినిపిస్తుంది. అంటే ఫీల్డ్ లోకి ఇవాళ కొద్దిమంది మంత్రులు వెళ్లారు. దామోదర్ రాయ నరసింహ మనం చూసాం మెదక్ జిల్లాలో. తర్వాత కామారెడ్డికి సంబంధించి మనకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మంత్రులు లేరు. కానీ సీతక్క కలెక్టరేట్లో ఆమె సమీక్ష సమావేశం పెట్టారు, అక్కడికి వెళ్ళారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అయితే మంత్రులు ఎవరు లేరు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వివేక్ ఉన్నారు, బట్ ఆయన మంచిర్యాల సైడు. మెదక్ జిల్లాకు సంబంధించి దామోదర్ రాయ నరసింహ మంత్రి ఉన్నారు, ఆయన ఫీల్డ్లో అయితే మనకు విజువల్స్ అవన్నీ కూడా వచ్చాయి. తర్వాత సీఎం వెంటనే ఏరియల్ సర్వే వాళ్ళు చేశారు రేవంత్ రెడ్డి. అయితే నిన్ననే ఆయన రివ్యూ చేయాల్సి ఉండే. నిన్న మూసీ మీద ఎట్లా రివ్యూ చేస్తారు, స్పోర్ట్స్ పాలసీ మీద కూడా రివ్యూ చేశారు నిన్న. ఉపాసన కానీ, కపిల్ దేవ్ కానీ చాలా మంది పాల్గొన్నారు. దాని మీద ఎట్లా రివ్యూ చేస్తారని కూడా అన్నారు. బట్ అల్టిమేట్గా ఏంటంటే నిన్న ఆల్రెడీ షెడ్యూల్డ్ రివ్యూ కాబట్టి నిన్న సాయంత్రం నుంచే ఆయన పరిస్థితి సమీక్షించారని కూడా చెప్తున్నారు. ఒకసారి కేటీఆర్ మాట్లాడారు, ఏమన్నారో చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇంత జరుగుతుంటే, ప్రజలు ఇంత అవస్థల్లో ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం నిన్ననేమో మూసీ నది సుందరీకరణ మీద వారు రివ్యూ చేసినట్టుగా చూసినాం. ఇవాళనేమో రాష్ట్రానికి ఒలింపిక్స్ ఎట్లా తేవాలని చెప్పి రివ్యూ చేస్తున్నట్టుగా ఇప్పుడే నేను టీవీలో చూసినా. పరిస్థితి ఎట్లా ఉంది అంటే, రోమ్ నగరం తగలబడుతుంటే ఆ చక్రవర్తి ఎవరో ఒక ఆయన నీరో చక్రవర్తిని ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడు. అట్లా రాష్ట్రం వరదల్లో ఉంటే మూసీ సుందరీకరణ ముఖ్యమా, లేకపోతే రాష్ట్రానికి ఒలింపిక్స్ అనే డిస్కషన్ ముఖ్యమా, లేకపోతే ప్రస్తుతం పంట నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఎంతమంది విపత్తుల్లో ఉన్నారు, ఇది చూసుడు ముఖ్యమా? రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇంత కేటీఆర్ మాట్లాడింది కూడా మనం చూసాం ఇప్పటివరకు స్పందన. సో ఓవరాల్గా చూద్దాం. అంటే అధికార యంత్రాంగం ఇంకా కొంచెం స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ కామారెడ్డి జిల్లా, మెదక్ జిల్లాలో, రామాయంపేట ఆ ప్రాంతాల్లో. కామారెడ్డి జిల్లా అత్యంత కష్టాల్లో ఉంది. సిరిసిల్ల ప్రాంతం కూడా ఇప్పుడు మానేరు ఫ్లడ్ చాలా ఎక్కువ వచ్చింది. గోదావరి ఫ్లడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఎస్ఆర్ఎస్పీ నుంచి కూడా భారీ ఎత్తున వరద నీళ్లు వదిలిపెట్టారు. ఎస్. సో కామారెడ్డి జిల్లాలో చాలా అత్యంత ఎక్కువ నష్టం జరిగింది ఆ జిల్లా. ఎందుకంటే అక్కడ ఇంకా నీళ్లు కూడా నీటి నుంచి బయటకు వచ్చిన పరిస్థితి కూడా లేదు. అక్కడ అధికార యంత్రాంగం దృష్టి కేంద్రీకరించాలి. మోస్ట్లీ ఇప్పుడు ఎవరెవరైతే చిక్కుకున్నారో వాళ్ళు హెలికాప్టర్ ద్వారా రక్షించారు. ఇంకా నిన్న మొన్న కొద్దిమంది పాపం చనిపోయి, గోడగూలి ఒక డాక్టర్ చనిపోయారు.
అట్లాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి. కొన్ని హాస్టల్స్లో చిన్నపిల్లలు వాళ్ళు చిక్కుకుంటే కనుక వాళ్ళని కూడా రెస్క్యూ చేయాల్సి వచ్చారు. సో సాధ్యమైన త్వరగా, ఎందుకంటే ఇవాళ మధ్యాహ్నం నుంచి వర్షాలు తగ్గుముఖం పెట్టాయి కాబట్టి అధికార యంత్రాంగం చురుగ్గా, ఇంకా ఇప్పుడు వరదలు వచ్చిన తర్వాత వెంటనే ఏమవుతాయంటే బురదతోటి అంటువ్యాధులు వస్తాయి ఇమీడియట్గా. సో అది రాకుండా, ఫీవర్స్ కానీ అంటువ్యాధి రాకుండా అడ్మినిస్ట్రేషన్ కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లస్ ఈ సర్ప్లస్ వాటర్ ఎక్కడైతే వచ్చిందో, ఇప్పుడు మానేరు ఫుల్ అయింది, మానేరు తర్వాత మిడ్ మానేరు నుంచి ఎల్ఎండికి వస్తుంది, ఈ నీటిని కూడా సద్వినియోగం చేసుకోవాలి. ప్లస్ ఆ క్రాప్ డ్యామేజ్కి వెంటనే నష్టపరిహారం, అసెస్మెంట్, ఎక్కడెక్కడ ఎంత నష్టం వాటిల్లింది అసెస్మెంట్. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం భారీ వర్షానికి ఇంటి గోడ కూలి యువ డాక్టర్ వినయ్ కుమార్ మృతి చెందారు. సో ఎంటైర్ కామారెడ్డి డిస్టిక్ లో ఎక్కువ నష్టం జరిగింది. సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లా, సిద్దిపేట, ఈ అన్ని జిల్లాలో కూడా ప్రభుత్వం అధికారులందరూ కూడా పర్యటించి గనక, ఒకవేళ పర్యటిస్తే గనక డెఫినెట్గా అక్కడ ఆ జిల్లాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా మనం చూసాం, హరీష్ రావు యాజ్ యూజువల్ ఆన్ ఫీల్డ్, ఆయన నిన్న మొన్న అన్ని చోట్ల కూడా పర్యటించారు. ఎందుకంటే సిద్దిపేటలో కూడా చాలా ఎక్కువ ఫ్లడ్ వచ్చింది. ఆయన కాన్స్టిట్యున్సీలో కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో హరీష్ రావు పర్యటించారు. మైనంపల్లి హనుమంతరావు, దామోదర్ రాయనరసింహ వాళ్ళు కూడా టూర్ చేసిన పరిస్థితి ఉంది. సరే, అధికార పక్షం ప్రతిపక్షం, అధికార పక్షం మీద ప్రతిపక్షం ఒత్తిడి తేవడం అన్నది ఇటువంటి సమయంలో సహజమే. ఏదో ఒక విమర్శ, భయం అన్నది లేకపోతే అధికార పక్షం కూడా రిలాక్స్డ్గా ఉంటారు. సో కేటీఆర్ వెంటనే ఆన్ ఫీల్డ్లోకి వచ్చారు, అది కూడా మంచి పరిణామం. బండి సంజయ్ 2 హెలికాప్టర్లు తెప్పించారు డిఫెన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి, రాజ్నాథ్ సింగ్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఆయన కూడా ఆయన వంతు ప్రయత్నం చేశారు. ఒక 5గురిని రెస్క్యూ, ఇవాళ పొద్దున రెస్క్యూ చేశారు. మన దగ్గర విజువల్ ఉంటే అది కూడా చూడొచ్చు, హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే విజువల్. ఆ హెలికాప్టర్ ద్వారా 5గురిని రక్షించిన తర్వాత వాళ్ళంతా కూడా బండి సంజయ్కి కృతజ్ఞతలు తెలిపారు. యాజ్ యూజువల్ హరీష్ రావు ఎప్పుడు ఫీల్డ్లో ఉంటారు కదా ఇటువంటి సందర్భాల్లో. వెంటనే ఆయన ఉమ్మడి మెదక్ జిల్లాలో తిరిగి ప్రభుత్వం కరెక్ట్గా అసెస్ చేయలేదు, అసెస్ చేసి ఉంటే ఈ ప్రాణ నష్టం వాటిల్లేది కాదు, అలర్ట్ చేయలేదని కూడా అన్నారు. మనతో పాటు ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, రామగుండం ఎమ్మెల్యే. ఎల్లంపల్లి ప్రాజెక్టు ముఖ్యమంత్రి సందర్శించినప్పుడు ఆయన కూడా పక్కనే ఉన్నారు. మకాన్ సింగ్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. నమస్కారం, చెప్పండి. ధన్యవాదాలు. ఏమన్నారు, సీఎంతో మీరు పక్కనే ఉన్నారు కదా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సందర్శన సందర్భంగా, ఓవరాల్ గా సీఎం వ్యూస్ ఏంటి? ఎల్లంపల్లి ప్రాజెక్ట్, అన్ని ప్రాజెక్టులతో పాటు ఆయన ఏరియా సర్వే చేస్తూ రామగుండంలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో ఈ రోజు రావడం జరిగింది. అది సడన్ ఇన్స్పెక్షన్ మాదిరిగా అక్కడ వరద నీరు, క్యాచ్మెంట్ వాటర్ తర్వాత ఇవన్నీ కూడా వస్తున్న తీరును వారు గమనించడం జరిగింది. ఇవాళ రాష్ట్రానికి ఒక గుండెకాయ లాంటి ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్, అంటే గోదావరి నీళ్లు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ద్వారానే ఇవాళ రాష్ట్రానికి తాగునీరు, సాగునీరు ఇస్తా ఉన్నది. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ఒక ప్రాజెక్ట్ ని సందర్శించడం అదొక గొప్ప అనుభవం. తర్వాత ఇవాళ ప్రకృతి సహకరిస్తూ అనేక కావాల్సినటువంటి వర్షాలు వస్తే కొద్ది ఎక్కువైపోయి కొద్ది అలా కూడా ఉధృతంగా పారడం వల్ల కొన్ని ప్రాంతాల్లో నీళ్ళు కూడా నిండుతూ కొంచెం నష్టం జరుగుతున్న వాస్తవం. కానీ ఈసారి ఈ ప్రాంతంలో ఇవాళ వారు వచ్చినప్పుడు సుమారుగా 9 లక్షల క్యూబిక్ సెక్కుల నీళ్లు, అంటే 8,12,000 నుంచి 50,000కు వెళ్తా ఉంటే ఇంట్లో అవుట్ ఫ్లోకి 6,50,000 క్యూసెక్ల వాటర్ రిలీజ్ చేయడం జరుగుతా ఉండే వారు వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. మళ్ళా అదే మాదిరిగా శ్రీరామ్ సాగర్ సంబంధించిన గేట్స్ అక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఆ నీళ్ళు ఇంకా ఇక్కడికి చేరలేదు. ఒక లాస్ట్ టైం ఎంత వచ్చింది, ఎంతవరకు లాస్ట్ హైయెస్ట్ వచ్చిందంటే 13 నుంచి 13 లక్షల క్యూసెక్ల నీళ్లు పైన వచ్చినటువంటి అంశాన్ని, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాన్ని, ఎంత స్టోరేజ్ చేయాలి, ఏం చేయాలి అనే దాని మీద పూర్తిగా వారి సమాచారం సేకరించి ఎక్కడెక్కడ నుంచి నీళ్లు వస్తున్న అంశం పైన మాట్లాడడం జరిగింది. దీనిపైన పూర్తిగా వారు సమీక్ష అధికారులతో చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఎల్లంపల్లిలో ఆ ప్రాంతాల్లో ఎక్కడ వరదలు లేవు, కామారెడ్డి, మెదక్ కాకుండా అక్కడికి ఎందుకు వచ్చారు అని బీఆర్ఎస్ అంటుంది. ముఖ్యమంత్రి నిన్న రివ్యూలు, స్పోర్ట్స్ మీద రివ్యూ పెట్టారు. కామారెడ్డి కూడా పోయింది ఆయన, కామారెడ్డి కూడా అన్నిటికీ పోయినారు.
పోతూ అన్ని రిజర్వాయర్స్ కూడా చూసుకుంటూ వచ్చినారు ఆయన ఏరియల్ బట్ కామారెడ్డిలో ల్యాండ్ కాలేకపోయింది హెలికాప్టర్ అన్నారు, అక్కడ కాకుండా ల్యాండ్ కాలేకపోయింది. చీకటి అయినా ఏం ప్రాబ్లం అయింది తెలియదు, మరి ఆ విషయం నాకు తెలియదు. కానీ అన్ని ప్రాంతాల్లో వాళ్ళ ఏరియా చిప్స్ రావడం జరిగింది. మీ రామగుండం లేకపోతే మంచిర్యాల ఇక్కడ ధర్మపురి ఎక్కడైతే వరద ప్రాబ్లం అయితే లేదు కదా ఇప్పుడు? వరద లేదు. లాస్ట్ టైం మనకి ఏదైతే 4 సంవత్సరాల క్రితం 2 సంవత్సరాలు 2022లో అప్పుడు ఈ మేడిగడ్డ గేట్ తీయకపోవడం వల్ల అప్పుడు అక్కడ ఉధృతంగా ఉండడం, రివర్స్ పంపింగ్ వాటర్, తర్వాత ఇక్కడ నుంచి వచ్చిన నీళ్లు నేచర్ కి వ్యతిరేకంగా 2 క్లాష్ అయిపోయి ఇవన్నీ విలేజ్లలో అన్ని ప్రాంతాల్లో కూడా అతి ఎత్తైన ప్రాంతం రామగుండం నగరంలో కూడా నీళ్లు వచ్చినాయి అప్పుడు. ఈసారి ఉధృతంగా వస్తున్న గోదావరిని అధికారులు చాలా చాకచక్యంతో ఎన్ని డిస్పోజ్ చేయాలి, ఎన్ని స్టోరేజ్ చేయాలనే పద్ధతులుగా పోతున్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఇలా ఈ కింది ప్రాంతాలకు నీటి వరద తాకలేదు, ఎలాంటి నష్టం జరగలేదు మాత్రం ఇప్పటివరకు చెప్పవచ్చు. ఒకవేళ 13 లక్షల క్యూసెక్ల నీళ్లు వచ్చినా కూడా ఏ రకంగా ముందు పోవాలనే ఆలోచనను ప్రభుత్వం పరిశీలిస్తా ఉంది. ఇప్పుడు ఇంతకుముందే ముఖ్యమంత్రి ఏదో అన్నట్టున్నారు, కాళేశ్వరంలో నీళ్లు నింపితే గనక 100 గ్రామాలు ప్రాబ్లం అయ్యేది. ప్రాబ్లం ఒకవేళ ప్రమాదం జరిగితే జరిగితే ఇవాళ ఈ కింద ఉన్నటువంటి అనేక గ్రామాలు 100 గ్రామాలకు నష్టం జరిగేది, ప్రాణ నష్టం జరిగేది, ఆస్తి నష్టం జరిగేది, అన్ని రకాలుగా నష్టపోయి ఉండే వాళ్ళము అని చెప్పడం జరిగింది. అంటే నీళ్లు నింపితే ప్రాబ్లం అయ్యేది అన్నారా? ప్రాబ్లం అయ్యేది ఆయన అన్నా కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటా ఉన్నారు అని చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం హెలికాప్టర్లు నిన్న అసలు దించలేదు రంగంలోకి, దానివల్ల ప్రాణ నష్టం వాటిల్లింది. బండి సంజయ్ అక్కడ డిఫెన్స్ మినిస్ట్రీతో జోక్యం చేసుకుని దించారు అని అంటారు. కేటీఆర్ కూడా ఇవాళ చాలా చోట్ల పర్యటించి హెలికాప్టర్ మీరు ఓలా బైకుల లాగా వాడుతున్నారు, ఓలా రైడ్, ఉబెర్ రైడ్ లాగా వాడి, నిన్న మాత్రం బీహార్ కు రాహుల్ గాంధీ కోసం హెలికాప్టర్ పోయింది కానీ తెలంగాణలో హెలికాప్టర్ నిన్న ఎందుకు యూజ్ చేయలేదని క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు కేటీఆర్. వర్షాలు వస్తే హెలికాప్టర్ లేస్తారా? వర్షాలు వస్తే హెలికాప్టర్ లేస్తా అని అడుగుతున్నా కేటీఆర్ కి. కేటీఆర్ అనేటోడు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు, అవకాశం కొరకు చూస్తూ ఉంటాడు. ఆయనకి ఇట్లా వరదలు గిరదలు వస్తుంటే సంతోషంగా ఉంది కావచ్చు, ఎప్పుడెప్పుడా వరదలు వస్తా, ఎవరెవరు లేకపోతాడా, ఎప్పుడు నిందలేయాలి అన్నట్టు ఒక ఆలోచనతో ఉన్నారు. ఒక దుర్మార్గమైన ఆలోచన వాళ్ళది. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు, ఇలా ప్రకృతి సహకరిస్తూ వస్తున్న వర్షాలు, మొన్న వచ్చినటువంటి పంటలు, ఇలా మా మేడిగడ్డ కూలింది మేము లేకుండానే పంటలు వస్తున్నాయన్న ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఏది పడితే అది మాట్లాడతారు. మీరే చెప్పండి, టెక్నికల్ గా ఉన్న అవగాహన మీకు ఉంది, వర్షం వస్తా ఉంటే హెలికాప్టర్ ఎగురుతుందా? అంటే వర్షం లేని ప్రాంతాల్లో ఇవాళ ఎగిరింది కదా వర్షం. ఇవాళ మధ్యాహ్నం సార్, అది మధ్యాహ్నం 2:30 వరకు కూడా సీఎం గారు వర్షం వస్తుందని చెప్పి ప్రోగ్రామ్ లేదు. నేను సొంత నా కాన్ఫరెన్స్ లో వేరే గ్రామాలలో నేను తిరుగుతా ఉన్న కార్యక్రమాలు చేసుకుంటూ 2 గంటలకి నాకు ఫోన్ వచ్చింది, ఆ ప్రాంతానికి సీఎం గారు ఇలా వాతావరణం బాగుంది కాబట్టి ఇప్పుడు వస్తున్నారని చెప్పి. పొద్దున్న ఎవరు అధికారులు చెప్తే వస్తున్నారా అని నేను తెలుసుకుంటే అవకాశం లేదు, హెలికాప్టర్ లేస్తట్టు లేదని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. హెలికాప్టర్ కి అవకాశం ఉంటే డెఫినెట్ గా వస్తారు. హెలికాప్టర్ లోపల పెట్టుకుంటారు హ్యాంగర్ లో. వాళ్ళు ఏదో అంటే రివ్యూ నిన్న సీఎం దీని మీద రివ్యూ చేయలేదు, మూసీ మీద, స్పోర్ట్స్ పాలసీ మీద రివ్యూ చేశారు. ఒలింపిక్స్, స్పోర్ట్స్ పాలసీ రివ్యూలు అవసరమా అని కేటీఆర్ మాట్లాడారు ఇంతకుముందు. రివ్యూ చేసుకుంటూనే రివ్యూ ఒక ముఖ్యమంత్రి పొద్దు నుంచి రాత్రి వరకు ఒకటే సబ్జెక్ట్ రివ్యూ చేస్తున్నట్టు చూపిస్తారా వీళ్ళలాగా? 10 పనులు చేసుకుంటూ నిరంతరం రాష్ట్రంలో ఏ పరిస్థితి ఎట్టుంది, ఎక్కడ నీళ్లు ఉన్నాయి, ఎక్కడ వరదలు వస్తున్నాయి, ఎవరు ఇబ్బందులు పడుతున్నా వ్యవస్థ పనిచేసుకుంటూ అవి రివ్యూ చేసుకుంటూనే దానిలో భాగంగా రివ్యూకి సంబంధించిన ఆల్రెడీ ఫిక్స్ అయిన మీటింగ్ లో ఒక హాఫ్ అన్ అవర్ 30 minutes స్పోర్ట్స్ మీద మాట్లాడ తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని సబ్జెక్టులు తీసుకున్నటువంటి ఒక వ్యక్తి ఒకరే లేదు. ఇలా ప్రభుత్వంలో 10 మంది సంబంధిత అధికారులు ఉన్నారు, కేబినెట్ వ్యవస్థ ఉన్నది, మంత్రులు ఉన్నారు, సంబంధిత అధికారులు ఉన్నారు. ఎక్కడక్కడ చేసుకుంటూ ఒక ముఖ్యమంత్రిగా తన శైలిలో తన పను తాను చేసుకుంటూ ఇలా ఇంకొక మాట, కాళేశ్వరం అన్ని చేస్తా ఉన్నారు. కాళేశ్వరం సంబంధించి ఇప్పుడు ఈసారి ఇంకోటి చేస్తుంటే కడుపు మంటతో మాట్లాడుతా ఉంటే మల్లన్న సాగర్, తర్వాత గాయత్రి పంప్ హౌస్, నంది పంప్ హౌస్, ఇవన్నీ
మా వాడుతున్నారు కదా, వాడకుండానే కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయా? మిడ్మానేర్ అయినా లేకపోతే ఎల్ఎండికి? కాళేశ్వరం నీళ్ళు ఎక్కడికి వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి? ఎల్లంపల్లి నుంచి గాయత్రి పంప్ హౌస్ మాది వాడుతున్నారని చెప్తున్నారు. మేము కట్టిందే కదా అంటారు. కాళేశ్వరం సంబంధించి ఒక్క చుక్క నీళ్ళు వస్తలేవు. ఎవరితో మాట్లాడుతారో రమ్మనండి. ఒక్క చుక్క అంటే రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ఇవన్నీ కట్టింది బీఆర్ఎస్ కదా అంటారు. ఎల్లంపల్లి నుంచి వచ్చిన నీళ్లు, కడెం నుంచో, శ్రీరామ్ సాగర్ నుంచో, ఇక్కడ క్యాచ్మెంట్ ఏరియా నిన్న నీళ్ళే ఇవాళ వస్తున్నాయి. అంటే చుక్క కూడా పంప్ హౌస్లు బీఆర్ఎస్ కట్టింది కదా అంటారు. పంప్ హౌస్లు వస్తున్నాయా? పంప్ హౌస్లు బీఆర్ఎస్ కట్టింది కదా అంటున్నారు. పంప్ హౌస్లు బీఆర్ఎస్ కదా నిర్మించింది అని. ఎక్కడ నిర్మించారు? గాయత్రి పంప్ హౌస్ అయినా, నంది పంప్ హౌస్ అయినా, లేకపోతే మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ అయినా, అన్ని కొండపోచమ్మ సాగర్ అయినా పంప్ హౌస్ ప్రారంభం చేసి ప్లాన్ చేసింది కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర్ రెడ్డి గారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ వీళ్ళు వచ్చినప్పుడు కొన్ని దాన్ని పూర్తి చేసి కావచ్చు. ఆ పైన సుందిల్లా గాని, అన్నారం గాని, మేడిగడ్డ గాని కలిసి కట్టిర్రు. గంగల కలిసినాయి. అవి ఖతం అయిపోయినాయి. 2048 కోట్లు, 2000 సుమారుగా 2000 కోట్లు తో ఎల్లంపల్లి పూర్తయితే 1,00,000 కోట్లతో మేడిగడ్డ. ఇటువంటి ఎల్లంపల్లి ఎన్ని గడ్డ వస్తున్నాయి అప్పుడు? ఎంత పొరపాటు చేసిరో ఒక్కసారి దాని మీద వారు ఒక ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే అంశాన్ని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఇది ఏది మాట్లాడినా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే సత్య దూరం. వారు ఓర్చుకోలేక ఎప్పుడు ఏం అవకాశం వస్తుందా, ఎప్పుడు విమర్శలకు సిద్ధంగా ఉందామా అనే ఒక ఆలోచన తప్ప 24 గంటలు వేరే పని లేదు. ఇవాళ ప్రజలు సంతోషంగా ఉన్నారు, ప్రజలు విశ్వాసంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఒక్క పనికి మంచి చేస్తున్న నమ్మకంతో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ ఠాకూర్ గారు. మనతో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు నమస్తే అండి, చెప్పండి. ఎట్లా ఉంది మీ ప్రాంతాల్లో? ఎట్లా ఆర్మూర్లో కంపారిటివ్లీ మిగతా ప్లేస్ పోస్తే కొంచెం తక్కువనే ఉందా వర్షాలు కానీ ఇవి కానీ? మిగతా అంటే ఈ 3 రోజులే చర్చలు చేస్తారు మీరు, తర్వాత మా రాజకీయ నాయకులం ఎందుకు కాళేశ్వరం గురించి ప్రతిరోజు చర్చ చేస్తున్నాం, మీరు కూడా అటెండ్ అయినారు కదా. కాళేశ్వరం పక్కన పెట్టండి, పక్కన పడే తర్వాత మాట్లాడదాం. ఈ వరదలు ఎందుకు వస్తున్నాయి? ఫస్ట్ పాయింట్, వరదలు అయితే ప్రకృతి ప్రతాపం మనం ఆపలేము. ఓజోన్ పొర కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, బ్లడ్ బరస్ట్ కావచ్చు. కానీ ఒక్కడొక్క చెట్టు పెట్టాడు ఎందుకు? ప్రకృతిని అంత మనం తగ్గించచ్చు కోపాన్ని. రెండోది, ఇప్పటివరకు నేను వేరే డిబేట్ లో కూడా ఉన్నానండి, ఇప్పుడు 1 అవర్ అయింది TV5 లో. ఈ వరదల వచ్చిన వరద నష్టాన్ని మేము మాక్సిమం ఆపగలుగుతాం రాజకీయ నాయకులు, అధికారులు. మేము ఈ పాపానికి మొత్తం మేమే బాధ్యులం, రాజకీయ నాయకులు, అధికారులు. కాళ్ళు మొక్కే కలెక్టర్లు వల్ల ఈ దరిద్రం వచ్చింది. లోతట్టు ప్రాంతాలు, FTAలు, మునక ప్రాంతాలల్లా దొరికినట్టు లేఅవుట్లు వేయటము, అధికారులు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కోడు అవినీతి డబ్బుతో రుచి మరిగి పేద ప్రజల పట్ల శాపమే రాక్షసులై కూర్చున్నారు. ఈరోజు ఈ 4 రోజులు ఏంటండి, బియ్యం పంచుతాం, బట్టలు పంచుతాం, ఫోటోలు తీస్తాము. ఇప్పుడు మా సీతక్క వచ్చి పర్యటన చేస్తున్నది కామారెడ్ల. సీతక్కకి చెప్పబట్టి మా ఆర్మూర్లా చెరువులు కబ్జగైనాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంవత్సరమాయే ఉన్న చెరువులను కబ్జకు గురవుతాయి. భవిష్యత్తులో వరదలు వస్తే ఎట్లా? మా ఆర్మూర్లో కాలువ కబ్జా అయిపోయింది. మొత్తం ఒక్కొక్కరు కౌన్సిలర్ 4 అలా రేకుల డబ్బాలు వేసుకుని కిరాయిలు వసూలు చేసుకుంటారు కాలువ మధ్యన. ఈ అంటే పేద పిల్లలు హాస్టల్ ఏమో లోతట్టు ప్రాంతాల్లో కడతారు. ఇప్పుడు మన నందిపేట పాలిటెక్నిక్ ఇప్పుడు రండి, ఎవడు కట్టిండు, ఎందుకు కట్టిండు, ఎవడబ్బా సొమ్మని కట్టిండ్రు? 8 అడుగుల నీళ్ళు వచ్చే లోతట్టు ప్రాంతాలల్లా. గవర్నమెంట్ హాస్పిటల్ మునక ప్రాంతాల్లో కడతారు. ఎవరిదండి పాపము? ఈ ప్రళయనే తాపలేం భరత్ గారు. నేచర్. ఇప్పుడు అంటే ఒకటి 2 ఇష్యూస్ ఇక్కడ. మీకు కామారెడ్డి జిల్లాలో, సరే మీ పక్క జిల్లా ఇప్పుడు అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఈ మధ్యాహ్నం నుంచి వర్షం తగ్గింది. మీకున్న సమాచారం ఇంకా చాలా చోట నీళ్లు ఉన్నాయి. ఓకే, నీట మునిగొంది. మళ్ళా ఒకటే నీట మునిగొందండి. మేము రాజకీయ నాయకులం అండి, ఈ రోజు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాం, నోటికొచ్చింది. ఈరోజు సీఎం ఏమో రేవంత్, ఆయన సీఎం గారేమో హెలికాప్టర్ తిరిగిండు, సీతక్కనేమో కింద రోడ్ల మీద తిరిగింది, అయిపోయింది. తక్షణ ఇప్పుడు ఇవన్నీ పోయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోతాయి. ఒక 1000 కోట్లు శాంక్షన్ చేస్తారు. అవి వచ్చే వరకు 200 ఇప్పుడు రెడీ ఉన్నారు. ఇప్పుడు ఈ చిన్న కాంట్రాక్ట్ కొంతమంది కాంట్రాక్టర్లు ఉంటారు, మా అనుచరులు, ఎప్పుడెప్పుడు కొట్టేస్తే సగం పైసలన్నీ. వరదలతో ఒక సంతోషం, రాబందుల్లాగా. ఇప్పుడు సభలకు రాబందులు ఉంటాయి చూడు,
ఈ వరదలంతా మేము సడన్ గా శాంక్షన్ చేయలేదు, ఇన్స్టెంట్ రిలీఫ్ ఇవ్వాలి కదా ప్రజలకు. ఓకే. అంటే మొత్తం రోడ్డు పోయిరా అంటాడు, మొత్తం మళ్ళా మందికి పోయి రోడ్డు పోతాడు, అంటే 30 లక్షలది 5 లక్షలు పోతాడు. ఓకే. అంటే ఇదంతా ఒక దళారుల రాజ్యం అండి, రాబందుల రాజ్యాలు. రాజకీయ నాయకులు మారాలి దయచేసి ఇకనైనా. ఓకే, ఈ సమస్యను పరిష్కరిద్దాం. మీ మీద నెపమో మా మీద నెపమో పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను భరత్ గారు. నేను ఓకే ఓకే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పక్కన పెట్టండి. ఒకరినొకరు తిట్టుకుంటా పోతే ఇంకా 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చి ఇంకా 150 సంవత్సరాలైనా మారేది ఉండదు, ఏం గోకేది ఉండదు. ఓకే. ఇప్పుడు దీనికి గుణపాఠంగా నేర్చుకోవాలి ప్రభుత్వాలు గాని, ప్రతిపక్షాలు గాని, రాజకీయ నాయకులు గాని. ఎందుకు ఇప్పుడు మీరు కామారెడ్డి వెళ్ళి చూడండి, ఎక్కడెక్కడైతే అక్రమ అనుమతులు ఇచ్చారో ఐఏఎస్ చదివినోడు, గ్రూప్ 1 మున్సిపల్ కమిషనర్లు, రాజకీయ నాయకులు, మంత్రులు, 4 సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళు, 2 సార్లు మంత్రులు అయిన వాళ్ళు అందరూ వాళ్ళ అనుచరులు అనుమతులు ఇచ్చినాయి. ఆర్మూర్ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, వరంగల్ కావచ్చు. ఓకే. ఈ దరిద్రం పోవాలంటే ఎప్పుడు మళ్ళా పేదవాడే బాధపడతాడు భరత్ గారు, మధ్య తరగతి వాడే బాధపడతాడు. ఎందుకంటే కొద్దిగా తక్కువ ధర కానీ వీళ్ళని లోతట్టు ప్రాంతాలు, డ్రైనేజ్ వ్యవస్థ ఉండదు. ఇప్పుడు మీరు జిల్లాలో ఉన్నారు కదా, నిన్నటి నుంచి ఏమైనా వార్నింగ్స్, హెచ్చరికలు ముందు అలర్ట్ చేశారా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో? చేస్తున్నామండి. బట్ చెరువులో కట్టుకున్నోడికి ఏమొస్తుంది? ఇప్పుడు చెరువులోనే కాదు, పొలాలు కూడా మునిగిపోయినాయి, తర్వాత ప్రాణ నష్టం కూడా. డ్రైనేజ్ వ్యవస్థ లేదు కదా, డ్రైనేజ్ ఎక్కడెక్కడ ప్రతి ఒక్కరు కబ్జాలు చేసిరి. ఓకే. చిన్న పల్లెటూరులో కూడా ఇట్లా అయిపోయినాయా? ఇప్పుడు పల్లెటూరులో కూడా ఇదే విధంగానే సార్, అర్బన్ అంటే ఓకే. రైట్ భరత్ గారు, ఇది మంచిగా నోట్ చేసుకోండి. 2024 జనవరిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే ఈ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రికి లెటర్ ఇచ్చాను. అన్న మీరు హైడ్రా పక్కన పెట్టండి అన్నది. హైదరాబాద్ కు పెద్ద అయిపోయింది. ఇప్పుడు గ్రామాలలో అన్ని గ్రామాలలో చెరువులు కబ్జాకు కూడా అవుతున్నాయి. ఇరిగేషన్ ల్యాండ్ ఆర్మూర్ లో 300 కోట్ల ఇరిగేషన్ ల్యాండ్ కబ్జాకు గురైంది. అధికారులు అవినీతితో నమ్ముకున్నారు రాజకీయ నాయకులు. నేను ఉత్తమ్ కుమార్ లెటర్ ఇచ్చాను, రాహుల్ బోజా గారిని పిలిపించాడు. నేననే 90 చెరువులు మళ్ళీ ఎప్పుడో హైదరాబాద్ లాగా, కూకట్పల్లి లాగా, బతుకమ్మ కుంట లాగా హైడ్రైస్ డైవర్స్ కట్టిన తర్వాత మీరు హైడ్రాని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు, ప్రజలు నష్టపోతారు. ఇప్పుడు అక్కడక్కడ సాగు భూములకే కబ్జా చేస్తున్నారు భరత్ గారు చెరువుల పక్కన. నేను చెప్పి కబ్జా తీపిస్తే ఒక్క చెరువు అండి 15 నెలలు ఒక్క చెరువు తీశారు. ఒక్క చెరువుకు అద్దులు వాడిన డబ్బులు లేని ప్రభుత్వం అండి. ఇలా రాజకీయ నాయకులు ఇలా ఒక్కొక్కరు 6 సార్లు ఎమ్మెల్యే అయిన రైలు, 4 సార్లు మంత్రులు అయినరా. ఒకటి భరత్ గారు, మరి ఎట్లా సొల్యూషన్ ఎట్లా? రాజకీయ నాయకుడు నేను అనేది డబ్బుకు సంబంధించిన చాలా మార్గాలు ఉన్నాయండి. కానీ పేద ప్రజలకు కాలువలు కబ్జా చేసి, లేదు లోతట్టు ప్రాంతాల అపార్ట్మెంట్ల సెల్లార్లు లేకుండా, పర్మిషన్ లేకుండా, సెట్ బ్యాక్లు లేకుండా, డ్రైనేజీలు లేకుండా రోడ్డు ఎవరిస్తారండి అనుమతి? ఎవరండి కళ్ళు మూసుకున్న విధవలు? ఎవరండి అనుమతులు ఇచ్చేది? మేము చెప్పే వరకు అధికారులు ఏరే, అధికారులు కాళ్ళు మొక్కే కలెక్టర్లు. నేను ఒకటే చెప్తున్నా భరత్ గారు, దయచేసి జరిగింది ఏదో జరిగింది. ఈ రోజు మనం వాళ్ళకు ఇన్స్టంట్ రిలీఫ్ ఇద్దాము, ఇంకా వారం రోజులు ఇద్దాం, ఇది పక్కన పెట్టండి. ఎవరికి నష్టపోతుంటే రైతులకు కావచ్చు, లేకపోతే సామాన్యులకు కావచ్చు. కానీ ఎలా మళ్ళా వారం తర్వాత అవినీతి స్టార్ట్ అవుతుంది కదా అంటే రాజకీయ నాయకులని. ఇది ఎక్కడ? దీన్ని ఏం చేయాలా? ఇప్పుడు 75 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు ఈరోజు 350 మంది పిల్లల్ని తీసుకొచ్చామండి హాస్టల్కి వెళ్ళి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కామారెడ్డిలో లోతట్టు ప్రాంతాల మునిగిపోతే ఇప్పుడు నన్ను అంది పెట్టున్నదండి 8 నెలలు నీళ్ళు వస్తాయి పాలిటెక్నిక్. ఎలా? ఎవరిచ్చింది పర్మిషన్? ఎందుకు గవర్నమెంట్ లోతట్టు ప్రాంతాల్లో కట్టింది? ఈ అధికారులు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? అంటే ప్రభుత్వం ఏమంటారంటే ఇది అసాధారణ వర్షం, 45-49 సెంటీమీటర్లు ఒకటే రోజు పడితే ఎట్లా? వర్షాన్ని ఆపలేమండి భరత్ గారు. 150 సెంటీమీటర్లు వచ్చింది, పక్కన పెట్టండి. వర్షాన్ని ఆపలేమంటున్నారు. ప్రకృతి ఇది రేవంత్ రెడ్డి చెప్పినట్టు, కేసీఆర్ చెప్పినట్టు ఎట్లా? సంవత్సరంలో పడాల్సిన వంట వర్షం 6 గంటల్లో పడ్డది కాబట్టి ఇంత. ఏమంటే ఇక్కడ దయచేసి ఆ రాజకీయ నాయకుల మాటలు నమ్మకండి మీరు. ఈ సమాజ ద్రోవులు మీరు కూడా రాజకీయ నాయకులే. 100% ఇన్క్లూడింగ్ మీ. నేను సంవత్సరం నుంచి చెప్తున్నా, మా ఆర్మూర్ల కాలువలు కబ్జా, చెరువులు కబ్జా, ఇరిగేషన్ వాళ్ళకి చెప్తున్నా. ఈ పేదలకు ఇబ్బంది అవుతుంది అకాల వర్షాలు వస్తే. ఎప్పుడొకసారి వస్తుంది కదా. ఎవరు కబ్జా చేశారు అక్కడ? మొత్తం కౌన్సిలర్లు ఒక్కొక్కరు 5 చెట్లు వేస్తున్నారండి. ఒక్కొక్కరు నెలకు 20,000 50,000 వసూలు చేసుకుంటారు ఆ కాలువల. కానీ రేపు బ్రహ్మారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారిని హెలికాప్టర్ తిప్పమని అరగంట 50 చెరువులు కబ్జా అయినాయి భరత్ గారు. అంటే నేనేమంటున్నాను, భవిష్యత్తులో పశువులకు నీళ్లు ఉండకూడదు. ఉన్నోడు దొరికినట్టు రాజకీయ నాయకులు, అనుచరులు, వీడి కాకపోతే ఇంకో పార్టీ. నేనేమంటున్నాను భరత్ గారు, దయచేసి మేము కరెక్ట్ ఉండాలి. అంటే కొద్దిగా మేము రాజకీయ నాయకులు కొన్ని ఉండొచ్చు, మాకు కొన్ని లోపాలు ఉండొచ్చు, కొన్ని కొద్దిగా విరుద్ధమైన ఆలోచనలు ఉండొచ్చు మాకు. కానీ మొత్తం సమాజానికి నష్టం చేసే పనులు చేయకూడదు భరత్ గారు.
మేము భవిష్యత్ తరాలకు కూడా మేము జవాబుదారి ఉండాలి. ఎవరున్నాడు ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇవన్నీ అసెస్ చేసుకొని. ఒకటి రెండోది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లా ఇప్పుడు దీని వరద నష్టం దీని అంచనాకు వరద నష్టం అంచనా టీం వస్తుంది. వెంటనే రాజ్నాథ్ సింగ్ గారు మరి ముఖ్యంగా నడ్డా గారితో మాట్లాడుతున్నాము. మేము ఇక్కడ ఆల్రెడీ ఈ ఆఫీస్ లో రెగ్యులర్ కండక్ట్ చేస్తున్నాము, రివ్యూలు పెడుతున్నాము. బండి సంజయ్ గారు అక్కడ ఉన్నారు, హెలికాప్టర్లు పంపిస్తున్నాము. ఇది ఒక్కటి మళ్ళీ చెప్తున్నాండి, ఏది వీలైతే చేస్తామండి. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, పార్టీలకు ఖచ్చితంగా చేస్తామండి. ఇంకా ఒకటి మీద ఒకటి గురి చేసుకుని బంద్ చేయండి ఇది. కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలో, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ వచ్చి ఏం చేసింది అదే చేస్తుంది, ఇక్కడ ఏమొచ్చింది అదే చేస్తుంది, రేపు తమిళనాడులో వస్తే తమిళనాడు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం 28 మంది బిడ్డలండి. ఏ బిడ్డకు కన్నీరు వచ్చినా, ఏ బిడ్డకు కడుపులు వచ్చినా తగ్గించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ఉన్నా. దయచేసి రాజకీయాలను పక్కన పెట్టండి. కానీ మళ్ళీ 4 రోజులైతే మళ్ళీ అదే ప్రాంతంలో అక్రమ అనుమతులు ఎట్టిస్తారు నాయకులు, అధికారులు. ఇప్పుడు మా మున్సిపల్ కమిషనర్ ఉన్నాడు, సంవత్సరంన్నర నుంచి చెప్తున్నా మున్సిపల్ కమిషనర్ కు, ఇప్పటికీ వందల అక్రమ అనుమతులు ఇచ్చిండు. ఒక్క ఫీడ్ సెట్ బ్యాక్ లేని గ్రూప్ 1 ఆఫీసర్. లాస్ట్ కు ముఖ్యమంత్రి ఇట్లాంటి అధికారులు అద్దండి నాకు. ఎటువంటి ప్రభుత్వ నిబంధనలు, ప్రజల బాగోగులు పట్టిన అధికారులు అద్దంటే ఆయనకు మళ్ళా ఇంకొక మున్సిపల్ ఇన్ఛార్జ్ ఇస్తాడు. అంటే నేను అనేది ఏంటంటే రాజకీయ నాయకులు మారితే అధికారులు సరిగ్గా ఉంటారు. మేము మళ్ళీ అధికారులు కూడా కొద్దిగా ఉండాలి. మేము 5 సంవత్సరాలు ఉండిపోయాం, 35 సంవత్సరాలు ఉద్యోగం చేసిన ఏం రోగం పుట్టిందండి? మాకు గులాం లాగా సేవ చేస్తారు. అతను 35 సంవత్సరాలు ఉండాలి. అంటే అది కొందరికి బిజినెస్ రూల్స్ ఉంటాయి, కొందరు చదువుకుంటారు, మంచి ఉన్నతమైన కుటుంబాలకు వెళ్ళొస్తారు. మేము ఉంటాం 5 ఏళ్ళు ఉంటుంటాం, మళ్ళీ గెలుస్తాం లేకపోతే లేదు. కానీ అధికారి 35 సంవత్సరాలు ఉంటారు కదా ప్రసాద్ గారు. రాజకీయ నాయకుడికి నైతిక విలువలు కూడా కనీస విలువలు మర్చిపోయిన రాజకీయ వ్యవస్థలో అధికారులు కూడా మా కాళ్ళు మొక్కు నేర్చిండ్రు. ఇది ఈ సమాజానికి బట్టి మీరు అంటే లాంగ్ టర్మ్ గురించి మాట్లాడుతున్నారు. అల్టిమేట్ గా రాజకీయ వ్యవస్థ మారాలి. ఇట్లా తక్షణము ఏమేమి కావాలో అన్ని సదుపాయాలు చేస్తామండి. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్షం ఏం కొట్లాడతాం, వాళ్ళు కొట్టదు. మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ మేము అందరం ఏమంటారు పుట్టలకెళ్ళి ఫామ్ లేనట్టు వెళ్తాం. మేమేమో రాష్ట్ర ప్రభుత్వం తిడతాం, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తిడుతుంది. ప్రజలు మళ్ళీ రేపటి నుంచి యూట్యూబ్ లో చూస్తారు. టీఆర్ఎస్ మీ ఇద్దరిని తిడుతుంది, టీఆర్ఎస్ ఇద్దరిని తిడుతుంది. కమ్యూనిస్టులు నోళ్ళు తిట్టకుంటాయి, మొగోళ్ళు అయిపోయారు కమ్యూనిస్టులు. నక్సలైట్లు ఏమో లొంగిపోయినరు. అంటే నేను అనేది ఏంటంటే మజ్లిస్ వాళ్ళకి వ్యవస్థతో సంబంధం లేదు. వాళ్ళకి ఎలక్షన్లు వస్తే ఓట్లు ఆలయాలకు పడతాయి, అద్దన్న పడతాయి, ఏ చేయకుండా పడతాయి, వాడికి ఏం చేయకుండా పడతాయి, వాళ్ళ ఓట్లు వాళ్ళ బ్యాంక్ ఓట్లు. అంటే మేము అనేది ఏంటంటే దయచేసి నేను చెప్పదలుచుకున్నది, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం నేను రాజకీయ ఒక ఎమ్మెల్యేగా ఇస్తున్నాను. రాజకీయ నాయకులే మారాలి. అధికారులు కూడా మాలాంటి 5 సంవత్సరాలు ఉండిపోయే రాజకీయ నాయకులకు ఎందుకు మీ ఆత్మాభిమానం తాకట్టు పెడతారు? మాకు పెద్దలు ఎంతో మంది మేధావులు, కొన్ని మున్సిపల్ చట్టాలు, కొన్ని కనీస వాల్టా చట్టాలు, ఇరిగేషన్ ఏమేమి ఉండాలా, ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎవరు నువ్వు నేను పెట్టేది భరత్ గారు. ఎక్కడి నుంచో పెట్టారు ఫుల్ ట్యాంక్, ఎప్పటి నుంచో ఉన్నది. మనం స్వాతంత్రం నుంచి కొన్ని లెవెల్స్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. చెరువు భవిష్యత్తులో కాబట్టి ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ ఎవరు మేము పెట్టినామండి. ఇవి ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి భరత్ గారు? ఇవి అధికార యంత్రాంగం చేయాలి. మేము తప్పు చెప్పినా చెప్పాలా మాకు? మా దగ్గర అధికారులు ఎట్లున్నారు? ఇప్పుడు ఈ హైడ్రా అన్నది హైదరాబాద్ కంటే ఎక్కువ ఈ మున్సిపాలిటీలో ఎక్కువ అవసరం ఉంది, అంతేనా? ఎక్కువ కాదు, 1000 రెట్లు ఎక్కువ అవసరం ఉన్నది. మళ్ళీ మీకు ముఖ్యంగా చెప్తున్నా, పేదవాళ్ళకి ఎక్కువ నష్టం జరుగుతుంది భవిష్యత్తులో. మళ్ళీ డబ్బు ఉన్నోడు అంతా మళ్ళీ ఎస్కేప్ అవుతారండి. పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళే వాళ్ళేదో పాపం తక్కువ ధరకు వస్తున్నదని ఇవన్నీ ఏం చూడరు. కొంచెం మధ్యతరగతులకు ఇబ్బంది ఉంటుందండి ఫైనాన్షియల్ గా. 3000 రూపాయలకి ఎస్టెప్ట్ అమ్మేది 2200 అంటే పోయి చెట్లైనా కొనుక్కుంటాడు. కానీ భవిష్యత్తులో అది ఊహించలేదు ఇట్లాంటి 40 వర్షాలు వస్తాయి. కానీ మనకు తెలిసి ఉండాలండి ప్రపంచంలో ఏం జరుగుతుంది, ప్రపంచీకరణలో ఇవన్నీ ప్రకృతి దాపలేము. ఒకటి చెప్తున్నాను భరత్ గారు, ఓజోన్ పొర ఎందుకు అవుతుందండి? ఏమి లేని మనము ఒక ఫ్యామిలీ లేని ఇళ్లలో పడుకున్నప్పుడు చిన్నప్పుడు ఒక్కొక్క ఇంటికి 6 ఏసీలు అయినాయండి. మరి ఎటు పోవాలా? ఎటు పోవాలండి? ఎవరు ఆలోచించలేదు. చెట్టు పెట్టమంటేనేమో నీడ నిజం చెట్టు, పండుగ ఆయన చెట్టు, ఇదేం దరిద్రము. 291 చెట్లు పెట్టారంట 10 ఏళ్ళ. ఎక్కడ చెట్టు కానీ రాదు. 1000 కోట్ల అవినీతి చెట్లలో కూడా. దేవుడిని నమ్ముకుంటారు, ప్రకృతి నమ్ముకుంటారు, అన్ని నమ్ముతున్నారు రాజకీయ నాయకులు, అధికారులు. దీనికి నేను ఒకటే కోరుకుంటున్నా, ఈ రాజకీయ వ్యవస్థలను సిగ్గుపడుతున్నా. ఇట్లాంటి వ్యవస్థల ఎందుకు బాగా అనిపిస్తుందండి. భవిష్యత్తులకు ఇంత అన్యాయం చేస్తున్నామా? నీడ లేకుండా చేస్తున్నామా? శ్వాస లేకుండా చేస్తున్నామా? గాలి లేకుండా చేస్తున్నామా? మా ఆర్మూర్ అయితే పార్కులు కూడా ఉన్నాయి, ఒక్క పార్క్ లేకుండా చేసారు. మరి ఎక్కడ గాలి నీరు అద్దండి ప్రజలకు? అద్దంటే రాకేష్ రెడ్డి ఇట్లా మాట్లాడుతారంటారు అక్కడ నా మీద ఈ రకంగా. అంటే నేనేమంటున్నాను భరత్ గారు, రాజకీయ నాయకులు మారాలి, ముఖ్యంగా అధికారులు కూడా మారాలి. మాకు గులాంగిరి చేసుడు బంద్ చేయాలి.
35 సంవత్సరాల సర్వీస్ లో కొన్ని ఉండొచ్చండి కాంప్రమైజ్, కొన్ని కాంప్రమైజ్ కావాలి, కొన్ని వ్యవస్థ లోపాలనే తప్పించడం. కానీ ఏదైతే భవిష్యత్ తరాలకు నష్టం జరుగుతుంది, పేదలకు నష్టం జరుగుతుంది, మధ్యతరకు నష్టం జరుగుతుంది, మౌలిక వసతులను పట్టణాలు ముడుచుకోవాలి. ఇప్పుడు చైనా ఉందండి, నేను చైనా అంటే బిజినెస్ పరంగా చైనాకి వెళ్తానండి. మీరు భరత్ గారు మామూలు పల్లెటూరులో కూడా ఇంత బురదగా రాదండి, డ్రైనేజ్ దోమగా రాదు, ఈగగా రాదు, డస్ట్ గా రాదు. మన హైటెక్ సిటీలో ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలు ఉంటున్నాం కదా, కోకాపేట, జూబ్లీ హిల్స్, అంత దోమలే అంత బాగుంటాయండి. ఇదేం దరిద్రము అంటే నేను చెప్తున్నాను. ఈ రోజు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది, కానీ ఎందుకంటే రాను నాకు కూడా కొద్దిగా ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేగా కొన్ని మాట్లాడాలి, కొన్ని మాట్లాడలేను. కాబట్టి రాజకీయ నాయకులు నేను ఒకరే రిక్వెస్ట్ చేస్తున్నా, మనం ప్రజలు నిలదీవాలి రాజకీయ నాయకుల్ని, అధికార ప్రజలని మేము బలహీనం చేసినామండి. కులమని, మతమని, లేకపోతే రకరకాల మా వర్షాలని, డబ్బని పాపం బలహీనం చేసినాము. ప్రాంతమని రెచ్చగొడతాము, పానాలు తీస్తాము, విషయం తాగేటట్లు చేస్తాము ప్రజల్ని. మా గురించి చేస్తారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పినది, నేను నాయకుల పేరు ఎందుకు, ఇప్పుడు ఒక అవినీతి కేసులో అరెస్ట్ అయిన ఒక నాయకురాలు గురించి 400 మంది ఆత్మహత్య చేస్తున్నారు. వాళ్ళు బెంగళూరులో మన స్కిప్ చేసిన జయలలిత గారు, ఆమె ఏదో రకంగా మంచి చెడ పక్కన పెట్టండి, అవినీతి కేసులో దొరికింది, ఒక శిక్ష ఇస్తే 400 మంది ఆత్మహత్య చేసుకోవడం ఏంటండి? అంటే నువ్వు ఏం చేస్తే ఇప్పుడు స్వాతంత్ర సమర యోధుల తప్పు లేదు, అభిమానమా? ఏం అభిమానం అంటే అవినీతి పట్ల కంపెనం ఏంది? మాకు సంఘాలు ఎందుకండి? రేవంత్ రెడ్డి సేన, రాకేష్ రెడ్డి సేన మాకెందుకండి? మేమైనా స్వాతంత్ర సమర యోధుమా? ఈ దేశం గురించి ప్రాణాలు ఇస్తామా? రాజగురు లాగా, భగత్ సింగ్ లాగా, సుఖ్దేవ్ లాగా ప్రజలను మొత్తం బలహీనం చేసినారు భరత్ గారు. ప్రజలను కులం పద్ధతిని విడదీస్తున్నారు, ప్రాంతం విడదీస్తున్నారు, వాళ్ళ బలహీనతలు రెచ్చగొడుతున్నారు, విద్యార్థులని మత్తుకు బానిసలు చేస్తున్నారు. ఎక్కడ దొరకదండి తాగుడు గంజాయికి బానిస చేస్తున్నారు. ఎవరండి? ఎక్కడ ఉందా? మీ ఆవేశం అర్థం చేసుకోగలదే. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికి స్పందన ఒకటి ఇప్పటి వరకు మనం చూసాం. ఇవాళ ప్రతిపక్ష నేతలు, అధికార పక్ష నేతలు అందరూ కూడా వెళ్తున్నారు. అల్టిమేట్గా కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, నిజామాబాద్, నిర్మల్ ఈ జిల్లాల వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. అధికార యంత్రాంగం, ప్రభుత్వం అందరూ కూడా తక్షణ సాయం, ఇప్పుడు ఎందుకంటే రేపటి వరకు వరద తగ్గుముఖం పడితే తక్షణ సాయం అయితే వాళ్ళందరికీ అందించాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్, ఇక నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసే ముందు డిఎన్ఏలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్